ఇవాళ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. వీటిలో మనం అడ్వాన్స్ కాన్సెప్ట్స్లో మనకు వంశీ అంటే సునీల్కి నేను ఆల్రెడీ చెప్పాను అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అసలు ఏమేమి ఉంటాయి అనేది మామూలుగా సంథింగ్ అసలు ఫస్ట్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ గురించి అడిగినప్పుడు కానీ సంథింగ్ మామూలుగా అట్లీస్ట్ మీరు ఆ వర్క్ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఏమేమి అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయో అట్లీస్ట్ మనకు తెలియాలి ఫస్ట్ అసలు అభినిషాలో మీకు తెలిసిన ఏమైనా ఉంటే చెప్పండి. సునీల్ నువ్వు కాకుండా నీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను కాబట్టి కొన్ని కాన్సెప్ట్స్ వరకు. వెంకట్ మీరు కానీ మౌనిక మీకు ఏమైనా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ తెలిసినవి ఉంటే చెప్పండి, నేను రాసుకుంటూ వెళ్తా ఒకటి. ఓకే, ఫస్ట్ పీడిఎల్. ఓకే, పీసెట్, నెక్స్ట్ మెటా ప్రోగ్రామింగ్. ఓకే, బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ వచ్చేసి ప్లాన్స్. ఓకే, కనెక్ట్ ఐడి. ఓకే. సో కంటిన్యూస్ ఫ్లోస్ మీరు చెప్పేసి ఇస్తారు కాబట్టి నెక్స్ట్ బిఆర్ఏ కంటిన్యూస్ ఫ్లోస్, ఏస్, బిఆర్ఏ. ఓకే, ఇంకేమైనా ఇస్తాయా? చెప్పండి వెంకట్, మీకు తెలిసినవి కానీ ఇంకేమైనా ఉన్నాయో. అసలు ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిన మీరు వెళ్ళారనుకోండి, అభిషన్లోకి వెళ్ళారు, సంథింగ్ ఎవరిని అడిగారు అనుకోండి, వర్క్ చేశారా లేకుంటే తెలుసా అని చెప్పి, మాకు తెలియదు అని చెప్పకుండా ఉండడం కోసం చెప్తున్నాను నేనైతే. ఎంఎఫ్ఎస్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అది కాదు, అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అన్ని కామన్ అన్న తెలిసిందే. ఎంఎఫ్ఎస్ అంటే మల్టిపుల్ సిస్టమ్ అని చెప్పి. అసలు అభినిషో వచ్చింది అందుకోసం, అభినిషో మెయిన్ ఫేమస్ అయింది దాని గురించి కాబట్టి అది మ్యాక్సిమం అందరూ తెలిసి ఉంటుంది. అవి కాకుండా ఇంకా వంశీ నీ వాయిస్ బ్రేక్ అవుతుంది, అసలు వినిపించట్లేదు. మీట్లోకి వెళ్ళావు వంశీ నువ్వు. అన్న మీరు మాట్లాడండి, ట్రాఫిక్ లో ఉన్నా, మీరు డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, సరే. మీకు ఇంతవరకు తెలుసా? సరే నేను చెప్తాను. వెంకట్ మీకేమైనా ఐడియా ఉందా? వెంకట్, సురేష, మౌనిక ఇంకేమైనా విన్నారా కొత్తగా? జస్ట్ విన్నానన్న ఈ టాపిక్స్. ఇంకేమన్నా కొత్తగా ఉన్నాయి తెలిసే? ఓకే, వంశీ మీట్లోకి వెళ్ళి నేను చెప్తాను. వంశీ ఇది బ్రేక్ వస్తుంది వాయిస్ అసలు పూర్తిగా. సరే నేను చెప్తానులే, మీరు మీట్లోకి వెళ్ళిపోండి. మెసేజ్ చేయి వంశీ, వినిపించలేదు అసలు, వాయిస్ బ్రేక్ అవుతుంది బాగా. నీకేం తెలిస్తే మెసేజ్ చేయి మీట్లోకి వెళ్ళి. ఓకే, ఇవి కాకుండా ఇంకేమున్నాయి అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇవి కాకుండా అవి వచ్చేసి పీడిఎల్, మెటా ప్రోగ్రామింగ్ రెండు ఒకటి, పీసెట్ ఇవన్నీ ఒక ప్యాకేజ్ అనమాట. ఇవన్నీ ఒక దాని కిందకి వస్తాయి. ఓకే, ప్లాన్స్, కండక్ట్ ఐటీ ఇది షెడ్యూల్ అంటే లైక్ ఆర్టీసీస్, కంట్రోల్ ఎమ్, సిఎస్40 సంథింగ్ తివోలి ఇలాగా షెడ్యూల్ అనమాట. ఓకే, ఇది అభినిషో కార్పొరేషన్ వాడిది ఓన్ షెడ్యూల్, అభినిషో కార్పొరేషన్ వాడిది అనమాట. ఓకే, ఇది కంటిన్యూస్ ఫ్లోస్. మనం డైలీ ప్రిపేర్ చేసే గాప్స్ అన్ని బ్యాచ్ ప్రాసెసింగ్, ఇది కంటిన్యూస్ ఫ్లోస్. ఓకే, ఇది సంథింగ్ డిఫరెంట్ ప్రోడక్ట్ ఫ్రమ్ అభినిషో కార్పొరేషన్. ఓకే, నెక్స్ట్ ఏస్, బిఆర్ఈ, డిక్యూ. ఓకే, డేటా క్వాలిటీ ఎన్విరాన్మెంట్. ఏస్ అంటే అప్లికేషన్ కాన్ఫిగరేషన్ ఎన్విరాన్మెంట్, బిఆర్ అంటే బిజినెస్ రూల్స్ ఎన్విరాన్మెంట్, డేటా క్వాలిటీ ఎన్విరాన్మెంట్. ఈ మూడు కలిపి ఒకే దాంట్లో ఉంటాయి. ఇంతకుముందు విడివిడిగా ఉండేవి, ఆ మూడు కలిపి ఎక్స్ప్రెస్ ఐటీలో ఉంటాయి. ఓకేనా, ఈ మూడు కలిపి. ఓకే, ఎక్స్ప్రెస్ ఐటీకి ఒక లింక్ ఉంటుంది, సంథింగ్ లైక్ www.expressit.com అని అనుకో. ఓకే, నీకు ఒక లింక్ ఇస్తాడు ఆటోమేటిక్గా కంపెనీ వాడు, నీకు దీనికని యాక్సెస్ కానీ వస్తే. ఈ మూడు సపరేట్ ప్రొడక్ట్ అభినిషో కార్పొరేషన్ నుంచి. ఈ మూడు నువ్వు వర్క్ చేయాలంటే దీన్ని కొనుక్కోవాలి, ఎక్స్ప్రెస్ ఐటీ లైసెన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. సో నువ్వు ఎప్పుడైతే ఈ వెబ్సైట్ లింక్ ఇచ్చావో, ఓకే, అది యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ క్రెడెన్షియల్స్ అనమాట. ఓకే, నీకు జీడీకి లాగిన్ అయ్యేటప్పుడు ఏ అయితే యూజర్ నేమ్ ఉంటాయో అయ్యో సేమ్ మీకు ప్రొవైడ్ చేయాలి. సేమ్ అంటే ఆ డీటెయిల్సే కాదు, అలాగే నీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాడు ఎక్స్ప్రెస్ ఐటీకి కూడా. ఓకే, నువ్వు లాగిన్ కాగానే నీకు 3 ఐకాన్స్ కనిపిస్తాయి, ఏస్ ఒకటి, బిఆర్ఏ ఒకటి, డికే ఒకటి. ఐకాన్స్ అంటే నథింగ్ బట్ అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు నీకు. ఓకే, అది స్క్రీన్ షాట్ కూడా మీకు చూపిస్తాను. ఇవి ఒక ప్యాకేజీ. ఓకే, ఈ మూడు
పీడిఎల్ మెటా ప్రోగ్రామింగ్ పీసెట్ అనేది ఒక 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 ఫంక్షనాలిటీ ఇవన్నీ. ఓకే, కంటిన్యూస్ పోస్ట్ డిఫరెంట్, ప్లాన్స్ కండక్ట్ అయితే డిఫరెంట్. ఇవి కాకుండా ఎక్స్ట్రా ఆపరేషన్ కన్సోల్. ఓకే, నెక్స్ట్ డేటా ప్రొఫైలర్. ఓకే, ఇవన్నీ అప్డేషన్ ప్రోడక్ట్స్ అనమాట, ఇవన్నీ అడ్వాన్స్ కాన్సెప్ట్సే. ఓకే, నెక్స్ట్ మెటా డేటా హబ్. ఓకే, మెటా డేటా హబ్, ఆపరేషన్ కన్సోల్, డేటా ప్రొఫైల్ ఎవరు వర్క్ చేసి ఉన్నారు? ఓకే, ఎవరు వర్క్ చేయరు. ఎవరు అభినిష్ ఓవరాల్ వరల్డ్ మొత్తం మీద 1 or 2% అంతే. ఓకే, ఇప్పుడు XSID సంథింగ్ కొంతమంది యూజ్ చేస్తున్నారు. ఓకే, కంటిన్యూస్ పోస్ట్ ఆల్రెడీ ఫేమస్, కొంతమంది యూజ్ చేస్తున్నారు. ప్లాన్స్ కండక్ట్ అయితే ఆల్రెడీ ఫేమస్, కొంతమంది యూజ్ చేస్తున్నారు. పీడిఎల్ మెటా డేటా ప్రోగ్రామింగ్ పీసెట్ అందరూ యూజ్ చేయాలి. నువ్వు అభినిష్ డెవలపర్గా చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నీకు కూర్చుండాలి. ఇది రాకుంటే నువ్వు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అభినిష్ డెవలపర్. పీడిఎల్ మెటా ప్రోగ్రామింగ్ పీసెట్ యూ షుడ్ నో, అంతే. 100% వర్క్ చేస్తారన్నమాట ఈ మూడింటి మీద. ఓకే, ఇవన్నీ ఆప్షనల్. నీకు కూర్చున్నా రాకపోయినా ఏం కాదు, నువ్వు సెటిల్ సర్వై కావచ్చు. ఈ 3 మాత్రం కంపల్సరీగా రావాలి. ఓకే, ఈ 3 గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం, పీడిఎల్ మెటా డేటా ప్రోగ్రామింగ్ పీసెట్స్ గురించి. ఓకే, సో అదే నేను ఇక్కడ రాశాను యాక్చువల్గా, నిన్న లిస్ట్ అవుట్ చేశాను ఇవన్నీ నేను. ఓకే, ఇంకోటి చెప్పలేదు మీకు, సారీ, ఇంకా 2 చెప్పలేదా? ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి, ఇంకా 2 చెప్పలేదు, సారీ. ఇక్కడ ఇంకోటి వచ్చేసి TDM. ఓకే, TDM అంటే టెస్ట్ డేటా మేనేజ్మెంట్. ఇది యాక్చువల్గా నేను వర్క్ చేశాను. ఇది దేనికంటే డేటా మాస్కింగ్కి, డేటా పార్సింగ్కి. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద ఫంక్షన్స్ వీ హ్యావ్ ద టూల్ అనమాట. ఒక టూల్ ఉంటుంది, అభినిష్ ఒకటి, థర్డ్ అభినిష్ ఒక టూల్ అనమాట. ఈ టూల్లోనే మేము డేటా మాస్కింగ్, డేటా పార్సింగ్ చేస్తాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ టెస్ట్ డేటా మేనేజ్మెంట్. ఇంకొకటి TRMC, టెక్నికల్ రిపాజిటరీ మేనేజ్మెంట్ కన్సోల్. ఇది ఎందుకంటే మనం ఈఎంఈతో కనెక్ట్ కావాలంటే ఏం కావాలి? ఎయిర్ కామెంట్స్ కావాలి. ప్రతి ఒక్కటి ఎయిర్ కామెంట్స్ వాడతాం. చెక్ ఇన్ చేయాలన్నా, చెక్అవుట్ చేయాలన్నా, ట్యాగింగ్ చేయాలన్నా, వర్షన్ కంట్రోలింగ్ మెయింటైన్ చేయాలన్నా, ప్రతి ఒక్కటికి ఈఎంఈతో మనం చేసే టాస్క్స్ ఏవైతే ఉంటాయో, కోడ్ ప్రొమోటింగ్, ప్రతి ఒక్కటి ఎయిర్ కామెంట్స్ ఉపయోగించి చేస్తాం. ఎయిర్ కామెంట్స్ లేకుండా చేయాలంటే TRMC, ఇది ఒక టూల్, అభిషేక్ ఒక టూల్ అనమాట. సో దీంట్లో డైరెక్ట్గా ఉంటుంది, చెక్ ఇన్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ చెక్ ఇన్ అయిపోద్ది, చెక్అవుట్ అని క్లిక్ చేస్తే చెక్అవుట్ అయిపోద్ది. నో కమెంట్స్ అసలు అవసరం లేదు దీనికి. ఓకే, అన్ని బై డిఫాల్ట్ నువ్వు ఎలాగైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తావు నీ జీడియోలో. ఇప్పుడు ఇది నీ జీడి, ఈ కాంపోనెంట్ వాడాలంటే ఏం చేయాలి? ఈ కాంపోనెంట్ డ్రాగ్ చేస్తావు. సేమ్ ఆ TRMCలో కూడా ఆ చెక్ ఇన్ ఆప్షన్కి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఇలా చేస్తావు. ఓకే, అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ కాదు, దాని మీద క్లిక్ చేస్తావు, ఆటోమేటిక్గా చెక్ ఇన్ అయిపోద్ది. అంటే నీ యూజర్ ఇంటర్ఫేసే మొత్తం చూసుకుంటుంది అనమాట. నీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసే చెక్ ఇన్, చెక్అవుట్, వర్షనల్ కంట్రోలింగ్, ట్యాగింగ్, కోడ్ ప్రొమోటింగ్, ఎవ్రీథింగ్ TRMC చూసుకుంటుంది. సో అభినిష్ వాడికి ఇంటర్నల్గా ఇన్ని ఉన్నాయి, టూల్స్. డేటా పార్సింగ్ ఉంది, డేటా మాస్కింగ్ ఉంది, అలాగే కోడ్ ప్రమోటింగ్ టూల్స్ ఉన్నాయి ప్రతిదానికి. అలాగే ప్లాన్స్ షెడ్యూలింగ్కి టూల్ ఉంది. ఓకే, ఎవ్రీథింగ్ ఒక్కోదానికి ఒక టూల్ ఉందన్నమాట. కానీ ఆ టూల్ అన్నిటికీ మీరు టూల్ మీద ఆపరేషన్ చేయాలంటే మీకు ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి ప్రతిదానికి. సో అందుకని కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరు. వెల్స్ ఫార్గోలో TDM వాడుతున్నారు, టెస్ట్ డేటా మేనేజ్మెంట్, డేటా పార్సింగ్కి, డేటా మాస్కింగ్కి. ఎందుకంటే వెల్స్ ఫార్గో ఇదే ఫైనాన్షియల్ బ్యాంకింగ్ కాబట్టి, ఓకే, బ్యాంకింగ్ ప్రాజెక్ట్ కాబట్టి ఎక్కువగా మాస్కింగ్ చేయాలి. ఇటువంటి సిచ్యువేషన్లో TDM కంపల్సరీగా కావాలి. ఓకే, లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా వస్తున్నప్పుడు. ఓకే, ఇవన్నీ. సో నిన్న లిస్ట్ అవుట్ చేశాను, సునీల్ నేను కూర్చొని ఇవన్నీ. ఓకే, వాటిల్లో ఇక్కడ నేను మెటా డేటా హబ్ ఇక్కడ రాయలేదు. ఓకే, మోస్ట్లో అవన్నీ కవర్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు అడగండి అభినిష్లో అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఏమో, ఎవరు నేను అడగండి, బయట అభినిష్ వచ్చిన వాళ్ళు కానీ లేకుంటే మీకు తెలిసిన వాళ్ళని, ఈ కాన్సెప్ట్స్ అన్ని చెప్పరు ఎవరు. కాన్సెప్ట్స్ అంటే ఇన్ని కాన్సెప్ట్స్ ఎవరు తెలిసి ఉండవు, అని మీ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఇన్ని ఉన్నాయా అభినిష్లో అన్నాడు అని వాళ్ళకి అంత ఐడియా ఉండదు. కొంతవరకు ఐడియా ఉంటుంది, సంథింగ్ డేటా ప్రొఫైలర్ ఐడియా ఉండకపోవచ్చు, మెటా డేటా హబ్ ఐడియా ఉంటే ఉండకపోవచ్చు. టెస్ట్ డేటా మేనేజ్మెంట్ మాత్రం ఎవరు తెలియదు, ఎవరిని అడిగి చూడండి కావాలంటే బయట. TRMC కొంతమందికి ఐడియా ఉండొచ్చు, ఇన్ని ఉన్నాయి అనమాట. ఎవరిని అడిగితే రియల్ టైంలో మీరు ఒకవేళ సంథింగ్ మాకు ఐడియా ఉంది, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కాకుండా సంథింగ్ నాలెడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు వీటన్నిటి మీద. ఓకే, ఏస్ అంటే అప్లికేషన్ కాన్ఫిగరేషన్ ఎన్విరాన్మెంట్, BR అంటే బిజినెస్ రూల్స్ ఎన్విరాన్మెంట్,
DQ అంటే డేటా క్వాలిటీ ఎన్విరాన్మెంట్. ఓకే, మీ పాత ప్రాజెక్ట్ మొత్తం దీని మీదే చేసింది, ఒక జస్ట్ 3 months అంతే. ఓకే, ఫస్ట్ ఇవాళ పీసెస్, పారామీటర్స్, PDL చూద్దాము. ప్లాన్స్ ఇవాళ నేను కవర్ చేయబోయే కాన్సెప్ట్స్ వచ్చేసి పీసెస్, ప్లాన్స్, PDL, మెటాడేటా ప్రోగ్రామింగ్, AS, BRE ఈ వరకు కవర్ అయిపోతాయి. ప్లాన్స్ కూడా ఈ కాన్సెప్ట్స్ అన్నీ. ఓకే, రిమైనింగ్ నేను కూడా వర్క్ చేయలేదు, ఇవన్నీ ఇంటర్నల్ టూల్స్ కాబట్టి సంథింగ్ ఇవన్నీ డిస్కస్ చేయం మనం. జస్ట్ స్క్రీన్ షాట్ ఉండి 1-2 చూపిస్తాను మీకు కావాలంటే ఎలా చేస్తారు TRMCలో చెక్ ఇన్ చెక్అవుట్ అని. ఓకే ఓకే స్టార్ట్ చేద్దాం క్లాస్ ఇవాళ. ఈ డాక్యుమెంట్ మేము పంపిస్తాను మీకు. ఓకే, సేవ్ చేసి మీకు పంపిస్తాను నేను, అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అని చెప్పి. ఓకే, ఓకే ఇవన్నీ మనం 3.2లో వర్క్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్కటి 3.2లోనే. ఇక్కడ ఎలిజిబుల్ కాదు, ఇక్కడ చేయలేం మనం. ఓకే, లెట్స్ స్టార్ట్ నౌ. పారామీటర్స్ మనకు పారామీటర్స్ గురించి చెప్పుకునే ముందు అసలు మనకు అభినిషలో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ డిక్లేర్ చేయొచ్చు. అభినిషలో మనకు 2 types పారామీటర్స్ ఉన్నాయి, ఓన్లీ 2 types. ఐ మీన్ గ్రాఫ్ పారామీటర్స్ ఒకటి, ఇన్పుట్ పారామీటర్స్ ఒకటి. అంటే గ్రాఫ్ పారామీటర్స్ అంటే ఏంటి, ఇన్పుట్ పారామీటర్స్ అంటే ఏంటి, రెండు ఒకటి. సంథింగ్ మనకు ఉండేది రెండే, ఒకటి లోకల్ పారామీటర్స్, ఇంకోటి 2 ఫార్మల్ పారామీటర్స్. ఓకే, లోకల్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఫిక్స్డ్ అనమాట. ఒక వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేస్తే అది ఫిక్స్డ్, ఇంకా మనం చేయలేము, రన్ టైంలో కూడా చేంజెస్ చేయలేము. ఓకే, ఫార్మల్ అంటే ఏంటంటే నువ్వు చేంజెస్ చేయొచ్చు, ప్రతిసారి నీ గ్రాఫ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడల్లా నువ్వు చేంజెస్ చేయొచ్చు. ఐ మీన్ రన్ టైం. ఫార్మల్ మీన్స్ రన్ టైం పారామీటర్స్ అన్నా ఓకే, ఆర్ ఫార్మల్ పారామీటర్స్ అన్నా, ఆర్ ఇన్పుట్ పారామీటర్స్ అన్నా అన్నీ ఒకటి. ఓకే, సో గ్రాఫ్ పారామీటర్స్ మనకు ఉండేది వీటినే ఏమంటారు, గ్రాఫ్ పారామీటర్స్. డిఫరెంట్ నేమ్స్ పిలుస్తారు. లోకల్ అన్నా, స్టాటిక్ అన్నా, గ్రాఫ్ అన్నా ఒకటి, ఫార్మల్ అన్నా, రన్ టైం అన్నా, ఇన్పుట్ అయినా ఒకటి. 3 నేమ్స్, డిఫరెంట్ నేమ్స్. ఓకే, ఇప్పుడు ఒక కోడ్ చూసుకుంటా పోదాం. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ గ్రాఫ్ ఉంది. ఓకే, ఇది కస్టమర్ డీటెయిల్స్, ఇది ఓన్లీ కస్టమర్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ట్రాన్సాక్షన్స్, ప్రతి కస్టమర్కి ఏ రీజియన్ నుంచి, ఏ ఏరియా నుంచి ఎన్ని ట్రాన్సాక్షన్ చేశాడు, ఓకే ఆ డీటెయిల్స్ అనమాట. సో ఈ రెండు మ్యాచ్ చేసి నాకు అవుట్పుట్ కావాలి. ఓకే, సో ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. కస్టమర్ డీటెయిల్స్లో మనకు మ్యాచింగ్ కాలమ్స్ ఉన్నాయి, రెండు జాయిన్ చేయాలంటే. సో కస్టమర్ డీటెయిల్స్లో నుంచి కస్టమర్ ఐడి తీసుకుంటున్నాను, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ నుంచి కూడా కస్టమర్ ఐడి తీసుకుంటున్నాను. ఓకే, చూడండి పారామీటర్ గురించి చెప్పుకునే ముందు ఇది గురించి చెప్తాను ఫస్ట్. ఓకే, ఇది కస్టమర్ ఐడి. ఓకే, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, స్టేటు, సిటీ, స్టేటు. ఓకే, జిప్, ఇదంతా ఒక రీజన్. ఓకే, ఈ WA ఇవన్నీ రీజన్స్ అనమాట. సంథింగ్ స్టేట్ అని అనుకోండి, ఇది ఒక ఫైలు. ఓకే, ఇదంతా ఏముంది, ఓన్లీ కస్టమర్ డీటెయిల్స్ మాత్రం ఉంది. అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ యువర్ డైమెన్షన్ టేబుల్ అనమాట. ఓకే, సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే క్యాలిక్యులేషన్స్ కాకుండా, మెజర్మెంట్స్ కాకుండా ఓన్లీ నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది కాబట్టి. ఓకే, అందుకని నేను డైమెన్షన్ టేబుల్ అని మా టర్మ్ వాడాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాను ఎందుకంటే 1000 రికార్డ్స్ పైన ఉంది. ఇక్కడ ఇది ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. ఓకే, ఇది ట్రాన్సాక్షన్ ఐడి, ఇది టైపు, ఎప్పుడు ట్రాన్సాక్షన్ డేట్ చేశాడు, ఈ కస్టమర్ ఐడితో, ఇదే కస్టమర్ ఐడి అనమాట. ఒక మ్యాచింగ్ కాలం, ప్రొడక్ట్ ఐడి, క్వాంటిటీ, ప్రైజ్. ఓకే, ఎంత చేశాడని. ఓకే, ఫస్ట్ ఫైల్ వచ్చేసి కస్టమర్ డీటెయిల్స్. ఓకే, సెకండ్ వచ్చేసి ఐ మీన్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. ఇది నాకు గ్రాఫ్ ఉంది. ఓకే, ఈ గ్రాఫ్ ఉన్నప్పుడు అందరు క్లియర్ కదా. ఓకే, సో ఈ గ్రాఫ్ ఉన్నప్పుడు ఈ కస్టమర్ అనేవాడు ఒక పర్టికులర్ రీజన్ నుంచి చేస్తున్నాడు అనమాట. ఓకే,
ఒక రీజన్ అంటే ఏదైనా స్టేట్ కావచ్చు, ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు వాటి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటున్నాయి. ఓకే, సో నేనేమంటానంటే ఇప్పుడు పారామీటర్స్ ప్రతి ఒక్కటి ఆన్లైన్ ద్వారా ఉండాలి. ఆన్లైన్ అంటే రన్ టైమ్గా ఉండాలి. రన్ టైం అంటే ఎలా అంటే ఓకే, ఇప్పుడు నాకు నార్త్ జోన్ ఉంది, నార్త్ జోన్, ఓకే, సౌత్ జోన్, వెస్ట్ జోన్, ఓకే, నెక్స్ట్ ఈస్ట్, ఓకే, ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి అనుకో. సేమ్ లైక్ మనకు రియల్ టైంలో కూడా డిఫరెంట్ కంట్రీస్ డేటా వస్తుంది అనమాట. మనకు డిఫరెంట్ కంట్రీస్ కావచ్చు, డిఫరెంట్ జోన్స్ డేటా మనకు వస్తుంది ఇన్పుట్ నుంచి వచ్చేటప్పుడు. సో ప్రతి ఒక్కటి పారామీటరైజ్ ఉండాలి. పారామీటర్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కటి నువ్వు రన్ టైం చేసేటప్పుడు నేను అడగాలి. లైక్ ఇక్కడ చూడండి, అంటే నార్త్ జోన్కి ఒకసారి నాకు గ్రాఫ్ రన్ చేయాలి, అంటే నీ సేమ్ గ్రాఫ్ని మల్టిపుల్ టైమ్స్ రన్ చేయాలి. అంటే లైక్ ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఇది కస్టమర్ డేటా ఇక్కడ ఇస్తున్నాను నేను. ఓకే, కస్టమర్ డేటా ఇక్కడ ఇస్తున్నప్పుడు ఫస్ట్ టైం రన్ చేసేటప్పుడు నీ కస్టమరు నార్త్ జోన్కి రన్ చేయాలి నువ్వు. ఓకే, ఓకే, ఇక్కడ నార్త్ జోన్ అని రావాలి. ఓకే, సెకండ్ టైం రన్ చేసినప్పుడు సౌత్ జోన్ అని రావాలి. ఓకే, ఇట్లా డిఫరెంట్ రీజన్స్కి ఒక 20 రీజన్స్ 20 కంట్రీస్ ఇలా ఉన్నాయనుకో 20 డేస్ ఫైల్స్ వస్తాయి అనమాట. ఓకే, 20 కంట్రీస్ ఫైల్స్ రావాలి. సో ఇలా నువ్వు గ్రాఫ్ రన్ చేయాలంటే 20 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్ బై ఎక్స్ప్రెషన్లో నువ్వు స్టేట్ ఈజ్ ఈక్వల్ WA అన్నావు, ఆ రీజన్లో ఇప్పుడు స్టేట్ మార్చుకోవాలి ఇక్కడ. ఓకే, నా రిక్వైర్మెంట్ చెప్తున్నాను నేను, అంటే ఫిక్స్డ్గా ఉండకూడదు వాల్యూస్ అనేది. ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు నార్త్ జోన్ ఉందనుకో, ఓకే, ఇప్పుడు సౌత్ జోన్ తీసుకుంటున్నాను నేను. ఓకే, నెక్స్ట్ టైం సెకండ్ టైం రన్నప్పుడు ఇక్కడ ఫిల్టర్ బై ఎక్స్ప్రెషన్లో స్టేట్ WA అని ఉంది. ఓకే, తర్వాత షార్ట్లో ఈ కీ మీద చేస్తున్నావు, కస్టమర్ ఐడి మీద చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఐడి కాకుండా సంథింగ్ ఒక నేమ్ ఉందనుకోండి, కస్టమర్ ఐడి కాకుండా నెక్స్ట్ జోన్కి వచ్చేతలకి సంథింగ్ వేరే డీటెయిల్స్ ఉన్నాయి అదే కస్టమర్కి. ఓకే, కీ మార్చాలి. ఓకే, సో మొత్తం మీద నేను ఇక్కడ చేస్తుంది ఏంటంటే కస్టమర్ డీటెయిల్ తీసుకున్నాను, పర్టికులర్ స్టేట్కి ఫిల్టర్ చేశాను. ఓకే, డేటాను స్టార్ట్ చేశాను, జాయిన్ పంపించాను. ఇక్కడ ఏం చేశాను, ట్రాన్సాక్షన్ డీటెయిల్ తీసుకున్నాను, యాజ్ టీజ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని అవుట్పుట్ పంపించాను. నేనేం ఆపరేషన్ చేయలేదు, అవుట్ డాట్ స్టార్ ఈక్వల్ ఇండో స్టార్ పెట్టాను ఇక్కడ. ఓకే, రీఫార్మేట్లో కావాలంటే మళ్ళీ మనం ఆపరేషన్ చేసుకోవాలని డిఫరెంట్ ఆపరేషన్ చేసుకోవచ్చు కాబట్టి రీఫార్మేట్ కాకపోతే అలా ఉంచాను ఐడియల్గా, కానీ ఏం చేయలేదు నేను. ఓకే, షార్ట్ సేమ్ దేని మీద చేశాను, కస్టమర్ ఐడి మీద చేశాను. ఇక్కడ సంథింగ్ ఒక రోల్ అప్ ఆపరేషన్ చేశాను, అంటే ప్రైస్ కనుక్కునేదానికి టోటల్ సమ్ ఎంత చేశాడని చెప్పి. ఓకే, సో ఈ ఆపరేషన్ చేసినప్పుడు దీని ద్వారా జాయిన్ చేసే ఇక్కడ ఇది నా గ్రాఫ్. సో ఇక్కడ నేనేమంటానంటే నా ఇన్పుట్ ఫైల్ అనేది పారామీటరైజ్ కావాలి. ఓకే, ఇక్కడ నా డిఎంఎల్ అనేది పారామీటరైజ్ కావాలి. నేను డిఫరెంట్ టైమ్స్ తీసుకుంటాను, అంటే ఒక్కోసారి ఒక డిఎంఎల్ ఇచ్చుకుంటాను. ఓకే, ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాను, నెక్స్ట్ టైం ఇంకో కండిషన్ ఇచ్చుకుంటాను, నా ఇష్టం వచ్చిన కండిషన్. ఓకే, ఇట్లా రోలప్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్స్, ఎక్స్ఎఫ్ఆర్స్, డిఎంఎల్స్ అన్నీ రన్ టైంలో జరగాలి. ఓకే, రన్ టైంలో జరగాలి అంటే దాన్నే పారామీటర్స్ ఎలా మనం డిఫైన్ చేయాలి అనే దాని గురించి చెప్తాను. మనకు రియల్ టైంలో అయితే ఇక్కడ షార్ట్ కట్ ఏం లేదు. రియల్ టైంలో జస్ట్ F11 కొట్టండి మీ కీబోర్డ్ మీద, నీ పారామీటర్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ఓకే, ఇక్కడ చేయాలంటే ఎడిట్లోకి వెళ్ళి పారామీటర్స్ అని ఉంటుంది. ఓకే, ఇది క్లిక్ చేయండి, ఇది నీ పారామీటర్ డీటెయిల్స్. ఓకేనా, ఇవన్నీ బై డిఫాల్ట్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు పారామీటర్స్ క్రియేట్ చేస్తున్నావు ఒక్కొక్క పారామీటర్. వీటిలో లోకల్ ఫార్ములా అని చెప్పాను కదా, లోకల్ ఎలా యాక్ట్ చేస్తుంది, ఫార్ములా ఎలా యాక్ట్ చేస్తుంది చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇప్పుడు ఇది నీ గ్రాఫ్, సంథింగ్ నీ ఇన్పుట్ ఫైల్ ఇది. ఓకే, ఒకటి తీసుకుంటున్నాను నేను, ఒక డాక్యుమెంట్. కొంచెం కేర్ఫుల్గానండి, ఎలా చేస్తామో రియల్ టైం సేమ్ అలా చూపిస్తాను. ఓకే, ఇది నీ ఇన్పుట్ ఫైల్ లొకేషన్, ఇక్కడ ఉంది నీ ఇన్పుట్ ఫైల్. ఓకే, దీన్ని నేను పారామీటర్ చేస్తున్నా, ఏమంటున్నానంటే ఇన్పుట్ ఓకే, ఇన్పుట్ ఫైల్ అంటున్నాను, ఇన్పుట్ డేటా ఫైల్ అని రాస్తున్నాను. ఓకే, ఇది పారామీటరైజేషన్. ఓకే, నెక్స్ట్ నీ డిఎంఎల్, ఇన్పుట్ డిఎంఎల్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేశానంటే ఇన్పుట్ డేటా ఫైల్ అని తీసుకున్నాను. ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళండి, పారామీటర్స్లోకి వెళ్ళండి. ఓకే, ఇన్పుట్ డేటా ఫైల్ అని తీసుకున్నాను. ఓకే, సో
నీ లొకేషన్ ఇస్తున్నాను ఇక్కడ నేను. ఈ గ్రాఫ్ పారామీటర్స్ అంటే ఏ కదా? అవును. ఓకే, ఇప్పుడు చూడండి ఇన్పుట్ ఫైల్కి డిమోల్ ఇచ్చాను. ఇక్కడ డిస్క్రిప్షన్ రాయాలి. ఓకే, స్టోర్స్ సంథింగ్ ఏదో ఒకటి రాయండి. ఇది ఇన్పుట్ ఫైల్ డేటా అని రాయండి లేకుంటే. ఓకే, ఇన్పుట్ ఫైల్ డేటా. ఓకే, సో ఇప్పుడు ఇది లోకల్ అంటే ఏంటంటే దీనికి ఖచ్చితంగా ఒక వాల్యూ ఇవ్వాలి నువ్వు. ఓకే, సో ఇన్పుట్ ఫైల్ నువ్వు ఏమి ఇచ్చావు, ఇక్కడ పాత్ ఇచ్చావు. నీ ఇన్పుట్ ఫైల్ ఎక్కడ ఉంది అని ఇచ్చావు, ఇన్పుట్ డేటా ఫైల్ అనేది. సో ఇదేంటిది, పాత్ అంటే ఏంది, లేఅవుట్ అంటే యూఆర్ఎల్. ఇది ఈజ్ నాట్ ఏ స్ట్రింగ్ అనమాట. సో ఇక్కడ నువ్వేం సెలెక్ట్ చేయాలి, యూఆర్ఎల్ అని సెలెక్ట్ చేయాలి. ఓకే, మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి చూడండి. అదేంటిది, కీనా లేకపోతే యూఆర్ఎల్, ఓకే, లేకుంటే రూల్ సెట్టా, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి అనమాట. విఆర్ఎల్ని సెలెక్ట్ చేసుకుంటావు. సో ఇప్పుడు ఇన్పుట్కి నువ్వు కానీ సంథింగ్ వాల్యూ ఏమి ఇవ్వలేదు అనుకో. ఓకే, ఇప్పుడు వాల్యూ నేను కంట్రోల్ X తీసుకుంటాను. ఇప్పుడు చూడండి నీకు ఎర్రర్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఖచ్చితంగా నీకు స్టాటిక్ వాల్యూ అంటారు అన్నమాట వీటిని. అంటే ఏంటంటే వీటిని లోకల్ పారామీటర్స్ ఆర్ గ్రాఫ్ పారామీటర్స్ అంటారు అన్నమాట. వీటికి ఖచ్చితంగా ఒక వాల్యూ ఉండాలి అంతే. ఓకే, సో అలా కాకుండా ఫార్ములా అంటే నువ్వు రన్ టైంలో ఇస్తున్నావు కాబట్టి ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళేసి ఫార్ములా సెలెక్ట్ చేసుకోండి. 1 సెకండ్. ఫార్ములా అంటే గ్లోబల్ వేరియబుల్ కదా రన్ టైం అంటే. అవును, దానికి దీనికి చాలా తేడా ఉందన్న మామూలుగా. ఓకే, ఇక్కడ చూడండి ఇన్పుట్ డేటా ఫైల్ అని వచ్చింది. ఇక్కడ లోకల్ అని ఉంది కదా స్కోప్. నేను ఏం చేస్తున్నానంటే ఫార్ములాని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు నీకు బ్లూ కలర్ చూపిస్తుంది నీకు ఇక్కడ. ఎప్పుడైతే ఫార్ములాని సెలెక్ట్ చేయగానే సింబల్ మారిపోద్ది ఇక్కడ. ఓకే, చూడండి గ్రీన్ సింబల్కి వచ్చింది. ఓకే, సో కైన్ అనేది వదిలేయండి. ఆల్వేస్ ఇది బై డిఫాల్ట్ కీబోర్డ్ ఉంటుంది. ఓకే, పొజిషన్ అనేది ఓన్లీ లినక్స్లో మాత్రం. వీటి గురించి తర్వాత చెప్తాను నేను. జస్ట్ బై డిఫాల్ట్ కీబోర్డ్ అని ఉంటుంది. నీకు రియల్ టైంలో బై డిఫాల్ట్ ఉంటాయి అన్ని ప్రతి ఒక్కటి. బై డిఫాల్ట్ ఫార్ములా ఉంటుంది, నువ్వేం సెలెక్ట్ చేసుకోకర్లేదు. ఓకే, బై డిఫాల్ట్ కీబోర్డ్ అని ఉంటుంది, నువ్వేం సెలెక్ట్ చేసుకోకర్లేదు. ఇక్కడ ఓన్లీ నువ్వు ఇవ్వాల్సింది నీ లొకేషన్, ఎక్కడ నీ ఇన్పుట్ ఫైల్ ఉంది. ఓకే, దాని డిస్క్రిప్షన్. ఓకే, ఇంటర్ప్రిటేషన్ ఏంటిది, పీడిఎల్లా సబ్స్టిట్యూషనా, ఈ ఇంటర్ప్రిటేషన్ గురించి కూడా చెప్తాను. ప్రస్తుతానికి యాజ్ యూజువల్గా ఇలా ఇచ్చేసేయండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇన్పుట్ డిఎంఎల్. ఓకే, ఇన్పుట్ డిఎంఎల్ ఇక్కడ ఇది లోకల్కి ఐ మీన్ నేను రెండే చెప్తాను లోకల్ ఫార్ములాని, ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ చేయను. లోకల్ అంటే ఫిక్స్డ్ వాల్యూస్, ఫార్ములా అంటే రన్ టైంలో ఇస్తావు నువ్వు. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని కూడా ఎడిట్ చేస్తున్నాను. సారీ, ఓకే, దీన్ని కూడా ఫార్ములా చేస్తున్నాను. ఫార్ములా అయిపోయింది. ఓకే, ఇది పొజిషనల్ కీవర్డ్ ఇస్తున్నాను. ఓకే, క్లోజ్. సో దీని లొకేషన్ వచ్చేసి, దీని వాల్యూ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇక్కడ ఇన్పుట్ డిఎంఎల్ రాస్తాం. ఓకే, ఇక్కడ సారీ ఇంకొకటి క్రియేట్ అయింది మేడం. ఇది ఆప్షనల్లా రికార్డ్ పారామీటర్ అవి ఇది కూడా చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు ఇంతవరకు అయిపోయింది. నువ్వు సేవ్ చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇస్తానంటే ఇప్పుడు ఈ పాత అంతా లేపేస్తాను, ఎందుకంటే నీకు పారామీటర్ చేసినావు కాబట్టి. ఓకే, దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా సింపుల్గా ఇలా రాస్తాను నేను. ఓకే, ఎందుకంటే నీ డేటా ఫైల్ డైరెక్ట్గా రియల్ టైంలో అయితే ఏఐ సీరియల్ నీ డేటా ఫైల్ పాత్ ఇస్తాం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నీకు. ఓకే,
ఇప్పుడు నీ డిఎంఎల్ చూద్దాం. న్యూ డేటా ఇన్పుట్ ఫైల్ డిఎంఎల్. డాలర్ ఇవ్వలేదు. సారీ అన్న డాలర్ కూడా ఎందుకు ఇస్తారు చెప్పు, అది వేరియబుల్ గా తీసుకుంటున్నాను. మనం రన్ టైంలో చేస్తున్నాం కాబట్టి ఇన్పుట్ డేటా ఫైల్ ఇక్కడ ఇన్పుట్ డిఎంఎల్ పారామీటర్ ఇది కూడా ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్గానే ఇచ్చాను. సరే ఓకే, ఇలానే చూపిస్తుంది. ఒక్క నిమిషం గ్రాఫ్ రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఇప్పుడు చూడండి గ్రాఫ్ రన్ చేసేటప్పుడు అడుగుతుంది. సో నువ్వు ఇక్కడ మన రియల్ టైంలో ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఇక్కడ పారామీటర్స్ ఇచ్చినా కానీ ఎడిట్ పారామీటర్స్లో ఇక్కడ ఇచ్చినా కానీ నువ్వు ఇక్కడ సంథింగ్ డెమ్మీ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. ఒకసారి నీ పారామీటర్ నువ్వు ఫార్మల్ గా చేసావంటే నువ్వు ఇక్కడ ఏ వాల్యూస్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. 1 ఇచ్చుకో, ఇక్కడ 2 ఇచ్చుకో, దానికి సంబంధం లేదు. ఓకే, నువ్వు ఏ వాల్యూస్ ఇచ్చుకున్నా కానీ ఇక్కడ సేవ్ చేస్తున్నాను చూడండి, దానికి సంబంధం లేదనమాట. నువ్వు ఎప్పుడైతే రన్ బటన్ కొట్టాం కానీ ఆటోమేటిక్గా అడుగుతుంది ఇక్కడ నీ ఒరిజినల్ వాల్యూస్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మాత్రమే గ్రాఫ్ రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇది ఇస్తున్నాను నేను, అంటే రన్ టైం అడుగుద్ది. రియల్ టైం లో అలా అన్న అందులో అట్లా ఉండదు కదా? లేదు, రియల్ టైం ఉంటుంది ఖచ్చితంగా, ఇలానే ఇవ్వాలి. లేదన్న అక్కడ F7 లో ఒకేసారి పార్ట్ ఇచ్చేస్తాం, తర్వాత డ్రై రన్ అయింది, డ్రై రన్ అయిన తర్వాత పేజెస్ అన్ని వచ్చేస్తాయి. లేదు నువ్వు జస్ట్ ఖచ్చితంగా నువ్వు గ్రాఫ్ రన్ చేసే ముందు ఇవ్వాలి, అవి ఓవర్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు చూడండి గ్రాఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఓన్లీ ఒక ఇన్పుట్ ఫైల్కి మాత్రమే పారామీటర్ చేసిన ఇప్పుడు నేను. ఓకే, ఇంకా ఇక్కడ పారామీటర్ చేయాలి, ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను, ప్రతి కాంపోనెంట్ చేద్దాం అనుకుంటున్నాను పారామీటరైజేషన్. చూడండి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈవెన్ నీకు ఇక్కడ టు డూ కీస్ ఉన్నా కానీ సంథింగ్ ఎల్లో కలర్ సింబల్ ఉన్నా కానీ గ్రాఫ్ రన్ అవుతుంది. అంటే ఓవర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే నెక్స్ట్ పీసెట్ కాన్సెప్ట్లోకి వచ్చినప్పుడు చెప్తాను నీకు ఓవర్ దాని గురించి. ఫస్ట్ చూద్దాం గ్రాఫ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. నేను ఇప్పుడు ట్రై చేయలేదు, ఇక్కడ రియల్ టైంలో ఎలా చేస్తాం మామూలుగా. ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది? పారామీటరైజ్ చేస్తే ఎక్కువ టైం తీసుకునిద్దా, మామూలు తక్కువ టైం తీసుకునిద్దా? తక్కువ టైం తీసుకోవాలి కదా? తక్కువ టైం తీసుకుంటుంది, చాలా తక్కువ టైం తీసుకుంటుంది. యాక్చువల్గా పారామీటర్ చేసినప్పుడు తక్కువ టైం తీసుకుంటుంది, కానీ డేటాబేస్ సంబంధించిన ఏ అయితే ఉంటాయో అవి మనం పారామీటర్ చేసినప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. అది మెయిన్ మనం హలో వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. ఏంది ఇంత ఘోరంగా స్టక్ అయింది? ఓకే, గ్రాఫ్ ఎగ్జిక్యూట్ అయిందా? డన్. కానీ ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు మీకు లేదు, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎర్రర్ పోయింది. ఓకే, సో నేను ఇలా పారామీటర్ చేశాను, అంటే నా డిఎంఎల్ని పారామీటర్ చేశాను, నీ డేటా ఫైల్ని పారామీటర్ చేశాను. అలా వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. ఓకే, అదే మీ రెస్పాన్స్ లేకపోతే అందుకని. ఓకే, సో ఇప్పుడు మనం ఇప్పుడు అజ్యూమ్ చేసుకోండి, ఇది నార్త్ జోన్ సంబంధించిన ఇన్పుట్ ఫైల్ అనమాట అది అనుకోండి. ఇప్పుడు అలాగే డిఫరెంట్ రీజియన్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర జోన్స్ కాకుండా ఇప్పుడు ఒక కంట్రీకి మాత్రం రన్ చేశాను అనుకోండి నేను. ఓకే, అట్లా నా దగ్గర 25 కంట్రీస్కి ఉన్నాయి, 25 ఇన్పుట్ ఫైల్ కావాలి. ఇప్పుడు 25 ఇన్పుట్ ఫైల్ కావాలన్నప్పుడు నువ్వు ప్రతిసారి ఇక్కడికి వెళ్ళేసి ఇన్పుట్ ఫైల్ నేమ్ మార్చకూడదు. ఓకే, నీ ఇన్పుట్ ఫైల్ని రన్ టైంలో ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ FI అని కొట్టంగానే ఆటోమేటిక్గా ఫైల్ లొకేషన్ నువ్వు ఇచ్చేయాలి. ఓకే, సో ఇది ఇన్పుట్ ఫైల్ డేటా ఫైల్ అనే పాత్కి దీనికి ఇచ్చేస్తాం అనమాట. ఇది డేటా ఫైలు, ఇది డిఎంఎల్ ఫైలు. సో ఇట్లా ప్రతి ఒక్కటి పారామీటరైజ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పారామీటరైజేషన్ నా టార్గెట్ ఇది. ఫిల్టర్ బై ఎక్స్ప్రెషన్లో ఇది ఇచ్చాను నేను. ఓకే,
సో దీన్ని పారామీటరైజ్ చేసుకోవాలి ఇప్పుడు. ఎలా అంటే ఎడిట్లోకి వెళ్ళండి. ఇది సింటాక్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి సేమ్ ఒకటి చేసుకుంటూ వస్తున్నాను. ఫిల్టర్ బై ఎక్స్ప్రెషన్ ఎక్స్ఎఫ్ఆర్. ఓకే, ఇక్కడ ఓకే, సో దీని డిఎంఎల్ ఇన్వాలిడ్ కదా. సో ఓకే, నో ప్రాబ్లం. Ports something 1 minute. ఓకే, పాత్ మనం ఇస్తున్నాం. ఓకే, ఓకే, 1 సెకండ్. సేమ్ డిఎంఎల్ ఇస్తున్నాం కాబట్టి ఓకే, నేనేం చేంజ్ చేయట్లేదు. సో సేమ్ డిఎంఎల్ ఇచ్చినప్పుడు ఆల్వేస్ మనం వాడాల్సింది ఇదే, సేమ్ యాజ్ కస్టమర్ డిఎంఎల్ అని ఇస్తాం. ఓకే, ప్రాపగేట్ త్రూ అవసరం లేదు. పారామీటర్స్లోకి వెళ్తున్నాను, ఎడిట్కి వెళ్తున్నాను. ఎడిట్ ఎందుకని వర్క్ అవ్వట్లేదు ఇక్కడ? యాక్చువల్గా ఎడిట్ వర్క్ అవ్వాలి అక్కడ. అవును, ఓకే, ఇక్కడ సరే. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది ఇచ్చాను అప్లై. సో 2D క్యూ ఇచ్చింది ఇక్కడ. సో ఇది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పారామీటర్స్లోకి వెళ్ళేసి ఓకే, ఇప్పుడు ఫిల్టర్ బై ఎక్స్ప్రెషన్. ఇదేంటిది? స్ట్రింగ్. ఓకే, దీని వాల్యూ మనం ఇవ్వాలి ఇక్కడ. మీకు ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఓకే, కన్ఫ్యూజ్ ఏం లేదు. ఇంతకుముందు మన కండిషన్ ఏముంది ఇక్కడ? స్టేట్ ఈజ్ ఈక్వల్ డబ్ల్యూఏ. ఓకే, ఓకే, ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఇది కూడా నేను ఫార్మల్ చేస్తున్నాను. ఎడిట్ కాదు, డీటెయిల్స్ ఫార్మల్ చేయండి దీన్ని కూడా. ఓకే, ప్రతి ఒక్కటి రన్ టైంలో అడిగే విధంగా. ఓకే, సంథింగ్ దీని రిక్వైర్డ్ పారామీటర్ పెట్టేస్తున్నాను. నేను కామెంట్ ఏం రాయలేదు అంటే టైం వేస్ట్ కాకుండా. సో ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వ్యాలిడేట్ చేద్దాం. పారామీటర్ చేసాం కదా, సో డాలర్ కూడా రాసాము. ఓకే, నెక్స్ట్ కీ చేద్దాం. ఇప్పుడు కీ కస్టమర్ ఐడి ఉంది కదా, సో ఈ కీని కూడా నాకు కావాలి. ఇక్కడ షార్ట్ కీ ఆర్ గ్రూప్ కీ ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, షార్ట్ కీ ఇది కస్టమర్ ఐడి అనమాట ఇక్కడ. ఓకే, మనకు కస్టమర్ ఐడి ఉంది.
ఇది కీ కాబట్టి ఇక్కడ కీ స్పెసిఫైరెన్స్ వేయాలి. ఓకే, కీ స్పెసిఫైరెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఆల్వేస్ ఎక్కువ సెలెక్ట్ చేసుకునేది యూఆర్ఎల్ ఒకటి, టైప్ ఇంపార్టెంట్ ఇక్కడ బాగా టైపు. ఇది విఆర్ఎల్ కాబట్టి లొకేషన్ కాబట్టి విఆర్ఎల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ సేమ్ ఇన్పుట్ డిఎంఎల్ కూడా విఆర్ఎల్ కాబట్టి యూఆర్ఎల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, కానీ ఇక్కడ మనం ఆటోమేటిక్గా ఆన్లైన్ మనం అక్కడ ఇస్తాము, ఇక్కడ ఈ పారామీటర్స్తో సంబంధం లేదు. స్ట్రింగ్ ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కీ కాబట్టి కీ స్పెసిఫైరెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫార్మల్ వాల్యూ కస్టమర్ ఐడి. ఓకే, అయిపోయింది. తర్వాత ఇప్పటివరకు నేను ఏం చేశాను, ఒక ఇన్పుట్ ఫైల్కి ఏఎంఎల్ డిఎంఎల్ చేశాను, డాట్ చేశాను, సెలెక్టైజేషన్ చేశాను, కీకి చేశాను. అలాగే ఇప్పుడు నేను రోల్అప్కి ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, రోల్అప్లో ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, దీన్ని ఎక్స్ఎఫ్ఆర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. అంటే అన్నీ అంటే ఎక్కడ పీడిఎల్లో ఏమేమి చేయగలుగుతామో చూపిస్తాను మొత్తం నేను. ఇప్పుడు ఇది మొత్తం అన్న ఇది మనకి హెల్ప్ ఫైల్లో లేవా? ఉన్నాయి ఆ? ఉన్నాయి. దానికి దీనికి చాలా ఉన్నాయన్న డిఫరెన్స్ ఏం లేదు, చూపిస్తాను నేను. ఇప్పుడు దీన్ని ఒక ఫైల్లో పెడుతున్నాను. ఓకే, దీన్ని ఏం ఫైల్ పెడుతున్నానంటే సంథింగ్ రోల్అప్. ఓకే, రోల్అప్ ఎక్స్ఎఫ్ఆర్ అని రాస్తున్నాను. ఓకే, సో దీన్ని సేవ్ చేస్తున్నాను. ఎస్, ఏ లొకేషన్లో పెట్టాను, ఇది రోల్అప్ ఎక్స్ఎఫ్ఆర్ అని ఈ లొకేషన్లో పెట్టాను. ఓకే, రోల్అప్ ఎక్స్ఎఫ్ఆర్ ఇదంతా ఆ లొకేషన్ ఇచ్చేద్దాం. ఓకే, దీన్ని ఈ రోల్అప్ ఎక్స్ఎఫ్ఆర్ అనేది ఎక్కడ ఉంది, ఒక పాత్ ఇచ్చాను. ఓకే, సో రోల్అప్ ఎక్స్ఎఫ్ఆర్ డీటెయిల్స్ పోస్ట్లో కొంచెం టైం పడుతుంది, తర్వాత ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఈ ఎక్స్ఎఫ్ఆర్ అంటే ఏంటి, ఒక లొకేషన్. ఏ లొకేషన్లో పెట్టావు నీ ఫైల్ని, ఎక్స్ఎఫ్ఆర్ లొకేషన్ని ఒక లొకేషన్లో పెట్టావు కాబట్టి ఎక్కడుంది ఈ ఫైలు, ఇక్కడ ఉంది. సో డాట్. ఓకే, అలాగే నీ ఫైల్ నేమ్ ఏంటి, నీ ఫైల్ నేమ్ వచ్చేసి రోల్అప్ అండర్ స్కోర్ ఎక్స్ఎఫ్ఆర్. ఓకే, రోల్అప్ అండర్ స్కోర్ ఎక్స్ఎఫ్ఆర్. సో ఇక్కడ నీ ఫైల్ ఉంది ఈ లొకేషన్లో. సో ఆ ఫైల్ దానికి సంబంధించిన ఇక్కడ ఆ ఎక్స్ఎఫ్ఆర్ని ఒక ఫైల్లో పెట్టుకున్నాను మొత్తం, నీ ట్రాన్స్ఫార్మ్ మొత్తాన్ని ఒక ఫైల్లో పెట్టుకొని ఆ ఫైల్ పోతే ఇక్కడ దీన్ని పారామీటర్ చేశాను. సేమ్ కీ కూడా అలా చేశాను. ఇది కూడా ట్రాన్స్ఫార్మేషన్ కాదు, సంథింగ్ ఫిల్టర్ వెరిఫికేషన్ కాబట్టి దీన్ని కూడా ఒక స్ట్రింగ్ కాబట్టి డైరెక్ట్ పారామీటర్ చేశాను. సో ఇంతవరకు ఎన్ని చేశాను, ఇన్పుట్ నుంచి వచ్చే డేటా ఫైల్ చేశాను, డిఎంఎల్ చేశాను, ఫిల్టర్ వెరిఫికేషన్ కండిషన్ చేశాను, అలాగే షార్ట్లో ఉండే కీస్ పెట్టుకున్నాను, ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. సో నువ్వు పీడిఎల్ చేసేటప్పుడు ఎన్నిటిని పారామీటర్ చేసుకోవచ్చు, నీ డేటా ఫైల్ని పారామీటర్ చేసుకోవచ్చు, డిఎంఎల్ పారామీటర్ చేసుకోవచ్చు, ఎక్స్ఎఫ్ఆర్ని చేసుకోవచ్చు, సంథింగ్ కీస్ని కానీ. ఓకే, ప్రతి ఒక్కటి పారామీటర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా పారామీటర్ చేయడం వల్ల మనకు గ్రాఫిక్ చూసినది ఫాస్టర్గా ఉంటుంది. ఓకే, రోల్అప్లో ఇప్పుడు నేను రాశాను, ఇక్కడ కీ రాశాను. ఓకే, రోల్అప్ అండర్ స్కోర్ ఎక్స్ఎఫ్ఆర్. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ రన్ చేయండి. ఓకే, ఇప్పుడు అడుగుతుంది చూడండి, నువ్వు ఈవెన్ అక్కడ వాల్యూస్ ఇచ్చినా కానీ ఇక్కడ రన్ టైంలో అడుగుతుంది. ఇప్పుడు నీ ఫిల్టర్ వెరిఫికేషన్కి ఇక్కడ ఏమి ఇద్దాం అనుకుంటున్నావు, ఇక్కడ ఇచ్చావు కదా, ఇది రాయాలి. ఓకే, కీ కస్టమర్ ఐడి. ఓకే, రోల్అప్ ఎక్స్ఎఫ్ఆర్ ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది.
అది అటు చూపిస్తుంది బై డిఫాల్ట్, నువ్వు ఇక్కడ ఇవ్వాలి కాకపోతే. మీకు సేమ్ యాజ్ టీజ్ ఉంటుంది రియల్ టైంలో కూడా, ఏం డిఫరెన్స్ ఉండదు. ఓకే, అయిపోయింది. నేను వాల్యూస్ ఇచ్చాను, ఇప్పుడు రన్ చేయండి. ఫస్ట్ టైం ఎగ్జిక్యూషన్ స్లో తీసుకుంది, కానీ నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి తొందరగా. మీ ఇక్కడ టు డూ కీస్ ఉన్నా కానీ దాన్ని పట్టుకోపోకండి. సంథింగ్ ఎర్రర్ ఏం చూద్దాం ఏమి ఇచ్చిందో. ఫౌండ్ ఎక్స్ప్రెషన్ ఎం రోల్అప్ సంథింగ్ పీడిఎల్ రోల్అప్ 3 లిమిట్ ర్యాంప్. సేమ్ ఇచ్చానా ROLLVUP XFR ఎడిట్ పారామీటర్స్. అక్కడ నేమ్ రాంగ్ ఇచ్చుంటారు, ROLLVUP XFR URL ఇచ్చాను. ఓకే, ఓకే. డేటా ఫైల్ కరెక్ట్గా ఇచ్చాము, డిమెయిల్ కరెక్ట్గా ఇచ్చాము, XFR కరెక్ట్గా ఇచ్చాము, కీ కరెక్ట్గా ఇచ్చాము. రోల్అప్ XFR పాత్ చూడండి. రోల్అప్ XFR ROLLVUP, ఇక్కడ ROLLVUP XFR ROLLVUP XFR రోల్అప్ XFR. ఒకసారి పాత్ ఒకసారి కాపీ చేసి అందులో చూడండి నాన్న, ఏ లొకేషన్స్ లో వస్తుందో. ఓకే, సి డ్రైవ్ లో పాత్ XFR ని .XFR తో సేవ్ చేయాలో ఉంది కదా సార్? సేవ్ చేశాను నేను. ఓకే, .XFR తో సేవ్ చేశారా? .XFR తో సేవ్ చేస్తే ఇప్పుడు నువ్వు డాట్ అని ఇవ్వాలి. ఇక్కడ అన్న అక్కడ రెండు నేమ్స్ వేరుగా ఇచ్చావు, అక్కడ క్యాపిటల్ ఆర్ ఇచ్చావు, ఇక్కడేమో ఇక్కడ ఫైల్ పాత్లోనా రోల్ ఆఫ్ .XFR ఇచ్చావు, ఇక్కడేమో క్యాపిటల్ ఆర్ XFR ఇచ్చావు. సో we have to check it once. ఇదిగో ఇక్కడ ఇచ్చాను, సేమ్ ఇచ్చాను. అక్కడేమి ఇచ్చారు? సేమే. ఇదో రోల్అప్ XFR ట్రాన్స్ఫర్మేషన్ చేశారా? ఇప్పుడు అది ట్రాన్స్ఫర్మేషన్ చేసేసారా? చేశాను. XFR దీన్ని సేవ్ చేశాను మొత్తం అంతా. ఓకే ఓకే ఓకే. సో ఆటోమేటిక్గా ఇది తీసుకోవాలి. రోల్అప్ XFR సేమ్ లొకేషన్లో ఇచ్చేసాను. ఓకే, ఈవెన్ దీని పారామీటర్ కూడా చేశాను. ఓకే, వన్ మోర్ టైం రన్ చేద్దాం. ఇక్కడ మనకు ఇక్కడ ఎలా చూపిస్తుందంటే మన దాంట్లో టు డూ కీస్ చూపిస్తాయి. ఇక్కడ సంథింగ్ ఏదో ఫెయిల్ ఉన్నట్టు మనం పారామీటర్ చేసినప్పుడు, కానీ రియల్ టైంలో ఏముండదు, నీకు అక్కడే రిజాల్వ్ అయిపోద్ది వెంటనే ఇమీడియట్గా. రోల్అప్లోనే సంథింగ్ ప్రాబ్లం ఉంది, ఏదో పీడిఎల్ సంథింగ్ మనం సెలెక్ట్ చేసుకునేది చూపిస్తాను. ఒక్క నిమిషం. URL సెలెక్ట్ చేసుకున్నాను, ఫార్ములా ఉంది, ఇక్కడ పొజిషనల్ కాదు కీబోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇది ప్రాబ్లం. ఓకే, ప్రతిదాని కీబోర్డ్ సెలెక్ట్ చేస్తారు, కీబోర్డ్ అని ఉండాలి. అంటే బై డిఫాల్ట్ కీబోర్డ్ ఉంది. అంటే పొజిషనల్ ఇవన్నీ అంటే ఐ మీన్ కైండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అంటే అది. ఆ ఇంటర్ప్రిటేషన్కి కీబోర్డ్ అని ఉండాలని రూల్ అనమాట. పొజిషనల్ అంటే ఇనిక్స్ కమాండ్స్ సంథింగ్ రన్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షెల్ ఇంటర్ప్రిటేషన్ ఉంది కదా మనకు. షెల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి, ఓన్లీ ఇనిక్స్ కమాండ్స్ రన్ చేస్తాం. అలాంటప్పుడు అక్కడ పొజిషనల్ సెలెక్ట్ చేసుకోవాలి కైండ్. అది ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ బై డిఫాల్ట్ మనకు కీబోర్డ్ ఉంటుంది బై డిఫాల్ట్. ఇక్కడ బై డిఫాల్ట్ పొజిషనల్ ఉందన్నమాట. రియల్ టైంలో బై డిఫాల్ట్ కీబోర్డ్ ఉంటుంది. ఓకే, సంథింగ్ అది డిస్క్రిప్షన్ ఇన్ని మ్యాండేటరీ ఏం కాదు. సంథింగ్ రోల్అప్లోనే ఏదో ప్రాబ్లం ఉంది. ఐ మీన్ రోల్అప్ దగ్గరే ప్రాబ్లం వస్తుంది. పీడిఎల్ XFR ఒకసారి కాంపోనెంట్ ఓపెన్ చేయండి సార్, రోల్ కాంపోనెంట్.
ఒక్క నిమిషం. అక్కడ పాత్ ఇస్తాం సార్, ఎంబెడెడ్ ఇస్తామా? 1 సెకండ్. పాత ఇచ్చుకోవచ్చు, ఎంబెడెడ్లో ఇచ్చిన ప్రాబ్లం ఏం లేదు. లోకల్ ఫైల్, హోస్ట్ ఫైల్ సార్. ఇప్పుడు నేను ఫిల్టర్ ఎక్స్టెన్షన్లో కూడా ఇచ్చింది ఎంబెడెడ్లోనే కదా. సంథింగ్ యూఆర్ఎల్ కాబట్టి పాత్ సేమ్ ప్రాబ్లం వచ్చిందో. సేమ్ ఎగ్జాంపుల్ ట్యూటోరియల్ నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంట. సో పేటల్ ఎర్రర్ కాబట్టి సి అభినిష్ అన్న అక్కడ డేటా తీసుకొచ్చి సెర్చ్ బాక్స్ లో ఒకసారి కొట్టండి చూడండి, అడ్రస్ బాక్స్ లో ఆ పాత్రలో చూపిస్తున్నా లేదా అని. హలో, నేను చెప్పాను కదా మామూలుగా ఇప్పుడు అందులో మీరు పాత ఇచ్చారు కదా, ఆ అడ్రస్ లోనే ఆ పాత్ర ఒకసారి కొట్టి చూడండి ఆ ప్లేస్ లో. ఒక్క నిమిషం చూస్తున్నాను. నేను సెలెక్ట్ చేసింది ఎక్కడ ఉండే సిలో ఎగ్జాంపుల్స్, సిలో అభినీష్ ఎగ్జాంపుల్స్లో ఆ పాత ఇస్తాను, లేకుంటే ఎగ్జాంపుల్స్లో ఏ ట్యుటోరియల్ డాట్. ఓకే, ఇది ఫైల్. ఓకే, ఇది రోల్ అప్ xfr.xfr.txt గా తీసుకునింది ఇక్కడ. సో ఓకే, ఇవన్నీ అంటే ఇక్కడ ఇలా సేవ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు ఈ పాత్ర ఇవ్వాలి. ఓకే, ఈ పాత్ర మొత్తాన్ని ఒక్క నిమిషం రోల్ అప్ XFR. ఓకే, ఇప్పుడు రన్ టైంలో ఈ ఎగ్జాక్ట్ పాత్ ఏరియా ఉందో ఇది ఇచ్చేస్తాను. ఓకే, ఇది దీనికి సంబంధించిన తప్పు మిస్టేక్ కాదు, ఇది వేరే ఎర్రర్, రోల్అప్ సంబంధించింది కాదు. వైల్ కంపైలింగ్ ఎక్స్ప్రెషన్ స్టేట్ ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ, వేరియబుల్ డబ్ల్యూఏ నాట్ ఫౌండ్. ఐ మీన్ అది అక్కడ డబ్ల్యూఏ అనే స్టేట్ లేదనుకుంటా, సంథింగ్ వేరే స్టేట్ ఉంది. చూస్తాం ఒకసారి. ఈ పారామీటరైజ్ చేసిన తర్వాత రన్ అయ్యేదాన్ని డ్రై రన్ అంటారు, అంతే కదా? అవును, వన్ టైం మనం రన్ చేసినప్పుడు ఆ వాల్యూస్ అలా ఉంది. ప్లీజ్ వెరిఫై ద కరెక్ట్ ఫైల్ నేమ్ వాజ్ గివెన్. ఇన్పుట్ డిఎంఎల్ కదా అవి సేవ్ అయిపోతాయి. దాన్ని ఎక్కడెక్కడ ఎర్రర్స్, ఇన్పుట్ ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో మొత్తం చూపించింది. ఇన్పుట్ డిఎంఎల్ తప్పు ఉంది. ఇన్పుట్ డిఎంఎల్ ఏ కస్టమర్స్ ఫైల్ కావాలని ఇవ్వాలి. హలో, చెప్పండి, ఎక్కడండి ఫైల్ కావాలని ఇన్పుట్ డిఎంఎల్ దగ్గర ఇదే దాని పక్కది వాల్యూ వచ్చి ఫైల్ కాలన్ ఇచ్చి ఆ పార్టీ ఇచ్చారు కదా పైన. అవును, ఏ కస్టమర్ డాట్ డిఎంఎల్ ఆ ఫైల్ పార్ట్ అని చెప్తున్నారు కదా, సో ఫైల్ కాలన్ అని ఇవ్వాలేమో అంటున్నా. అర్థం కావట్లేదు మీరు చెప్పేది నాకు యాక్చువల్గా రియల్గా. అన్న అక్కడ ఫైలు ఎగ్జాంపుల్స్ అని చెప్పింది కదా, దాని ముందు ఫైల్స్ కోలన్ అని చెప్పి ఒకసారి అదే ఉంది యాక్చువల్గా. ఇక్కడ ఇదే ఉంటుంది యాక్చువల్గా. ఎడిట్ చేయండి. ఓకే, యుఆర్ఎల్ 2 ఇంతకుముందు మనం వాల్యూ 2 ఇచ్చాం కదా. ఆశ్చర్య బాబు దీంతో ప్రతి ఒక్కటి చెప్పాలి దీంట్లో. అంటే నేను ఇందాక ఎగ్జాంపుల్ కోసం మనం ఓవర్ రైట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇప్పుడు చూడండి, మీరు ఎడిట్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చింది చూడు, ఫైల్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి. అంటే ఆటోమేటిక్గా ఆ పాత్ అంతా తీసుకుంటుంది. మీరు అనేది ఏంటంటే ఈ ఫైల్ అనేది రాలేదని కదా, ఇక్కడ కనిపించగానే ఉంటుంది అనమాట. ఓకే, ఇంతకుముందు ఓవర్ రైడ్ కోసం నేను 2, 3 అని చెప్పి మీకు చేంజ్ చేశాను ఊరినే. ఏ వాల్యూస్ ఇచ్చినా ఓవర్ రైడ్ అయిపోద్దని చెప్పి అది అట్నే ఉంచుకున్నాను 2, 3 అనే వాల్యూస్. సో ఇప్పుడు ఏంటంటే మన రియల్ టైంలో నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా
మీరు ఇలా డీటెయిల్స్ ఇచ్చారు, షార్ట్ కీకి కస్టమర్ ఐడి ఇచ్చారు. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఇది నువ్వు సేవ్ చేస్తారు కదా మీరు, ఇది ఈ పారామీటర్స్ అన్ని ఒక చోట సేవ్ చేస్తారు. ఆ పారామీటర్ మొత్తాన్ని సేవ్ చేసేదాన్ని పీ సెట్ అంటారు. ఓకే, సంథింగ్ ఇది ఎర్ర వచ్చింది మళ్ళీ, డబ్ల్యూఏ. ఓకే, స్టేట్ డబ్ల్యూ నాట్ ఫౌండ్, ఇదే దీంట్లోనే ఎర్ర వస్తుంది ఇక్కడ నుంచి. ముందు ఇన్పుట్ డేటా రావట్లేదు, ఇన్పుట్ డిఎంఎల్లో ప్రాబ్లం ఉంది. ఒక నిమిషం, ఇన్పుట్ డేటా ఫైల్ ఇక్కడ కూడా 1 ఇచ్చారు, 1 1 ఇచ్చారు చూడండి. అది ప్రాబ్లం. ఓకే, అంటే ఇంతకుముందు మీకు జస్ట్ ఓవర్ రైడ్ అని చెప్పి చూపించడానికి కోసం అలా ఇచ్చాను, అవి అట్నే ఉండిపోయినాయి. ఇది 1 అట్నే ఉండిపోయింది. ఓకే, ఇప్పుడు సో అది ప్రాబ్లం, ఇంతసేపు టైం వేస్ట్ అయిపోయింది. సో ఏ డాట్ కస్టమర్ డాట్. ఓకే, ఇందాకంటే రోల్ అప్ ప్రాబ్లం ఉండిపోయిందిలే, ఇప్పుడు ఇది డేటా ప్రాబ్లం. ఇప్పుడు ఇన్పుట్ డేటా సర్లే అన్ని మంచిగా ఒక్కసారి మనకు ఐ మీన్ మనం సేమ్ రియల్ టైంలో చేసేది కూడా ఇక్కడ చేస్తున్నాం అంటే అంత గ్రేట్ అనమాట. ఐ మీన్ ఇక్కడ మనకు ట్రైలర్ వర్షన్ లో మనకి ఇచ్చారంటే గ్రేట్ కదా. అవి కూడా ఇవ్వకుంటే అసలు మనం అవి కూడా చేయలేం కదా. యూఆర్ కరెక్ట్. సంథింగ్ మళ్ళీ ఏదో ప్రాబ్లం, డబ్ల్యూఏ. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కూడా ఇన్పుట్ నుంచి ప్రాబ్లం వస్తుంది. ఏ డాట్ కస్టమరే కదా తీసుకుంది మనం, ఏ డాట్ కస్టమర్ డాట్ డాట్ అప్లై. ఇంతకుముందు గ్రాఫ్ రన్ చేసినప్పుడు వచ్చింది కదా, ఇది డేటా మొత్తం తీసుకుంది కదా. ఇది అయిపోయిందంటే ఈ కాన్సెప్ట్ ఐ మీన్ టకటగా అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఎలా ఇచ్చేయాలి, పీసెస్ ఏంటి, అలా ఎన్ని చూపిస్తాను మొత్తం నేను. ఇక్కడ గ్రాఫ్ ఫెయిల్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇన్పుట్ ఫైల్. ఇక్కడ డేటా వస్తుంది ఇప్పుడు మళ్ళీ. ఓకే, సో గ్రాఫ్ షేక్ అవుతుంది రన్ అవుతుంటే. స్టేట్ డబ్ల్యూఏ ఉంది అసలు, చూద్దాం ఒక నిమిషం. హలో, షేక్ అవుతుందా? స్టేట్ డబ్ల్యూఏ ఉంది. ఏంటి వెంకట్?
మరి ఇదే ఇంత టైం తీసుకుంటే ఏం చేయాలి ఇంకా మనం? ఓకే, సేమ్ యాజ్ చేసి ఇచ్చాము. అంటే లాగిన్ ఐడి ఇవ్వచ్చు కదా, ఈ తలనొప్పి అన్ని on లేకుండా పోయింది. నేను యాజ్ డీస్ డేటా ఇచ్చాను అసలు, ఒకటి సేమ్ ఏది డేటా ఉందో అదే డేటా ఇచ్చాను ఇప్పుడు. డేటా అంతా కరెక్ట్గా మరి ఎందుకు తీసుకోవట్లేదు ఇది? ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు గ్రాఫ్ ఎగ్జిక్యూట్ అయింది మరి కరెక్ట్గానే. అవునవును. డేటా డబ్ల్యూఏ ఓకే, కస్టమర్ ఐడి కీ కరెక్ట్గానే ఇచ్చాను, రోల్ అప్ కరెక్ట్గానే ఇచ్చాను. ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు ఇది? చూద్దాం ఈసారి ఏమన్నా చేద్దాం ఒకసారి. మీరు ఇదివరకు చేశారన్నా ఇట్లా, దీని మీద ట్రై చేశారా? ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్, అందుకని ఎంత టైం పడుతుంది. అది అసలు మీరు ముందుగా చూసి పెట్టుకోండి. లేదు, ఏదైనా కాన్సెప్ట్ ఒకటే కదా అని చెప్పి స్టార్ట్ చేసింది. అదే ఇంతకుముందు రోల్ అప్ ఎగ్జిక్యూట్ చేయకముందు ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ స్టార్ట్ వర్క్ అయింది చూడండి, ఓన్లీ దీనికి ఇలా వస్తుంది. ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏమొస్తుంది, వైల్ కంపైలింగ్ ఎక్స్ప్రెషన్ స్టేట్ ఈజ్ ఈక్వల్ డబ్ల్యూఏ అన్నాడు, వేరియబుల్ డబ్ల్యూఏ నాట్ ఫౌండ్, పార్టీషన్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఓకే, పార్టీషన్ కాంపోనెంట్లో పెట్టలేదా ఏంటిది? ఫిల్టర్ బేస్ ఎఫ్బిబి ఎక్స్ఎఫ్ఆర్ ఉంది ఇక్కడ. చూపిస్తుంది ఎల్లో బటన్ చూపిస్తుంది. ఇది ఉంటుంది. అక్కడ నెవర్ అబౌట్ ఇవ్వండి అన్న. దానికి సంబంధం లేదు అసలు. సార్ లేకపోతే కస్టమర్ డీటెయిల్స్ ఉన్నది కదా సార్, నార్మల్గా తీసుకోండి సార్. అది పారామీటర్స్ చేయకుండా నార్మల్గా తీసుకోండి. చూద్దాం, అదే మిగతా తెలిసినాయి కదా సార్ మాకు అవి. అదే ట్రై చేద్దాం అనుకుంటున్నాం. అంటే టైం వేస్ట్ అయిపోతుంది సార్. అలా లేదా సింపుల్ గ్రాఫ్ తీసుకొని చెప్పేసి అన్న గారికి. అయిపోయింది ఇంక ఇది, ఇప్పుడు ట్రై చేస్తున్నాం. అదే సార్, అంటే మిగతా కూడా ఇక్కడ వాడాలి కదా, దాంట్లో ఇది అడుగుతుంది బై డిఫాల్ట్. ఆ రెండు వాల్యూస్ సరే ఓకే, తీసేయండి సార్. పేషెన్సీ ఉండాలి. ఓకే, మీరు యాడ్ చేయండి తర్వాత అయినా, అంటే నేను చూపిస్తాను. దీని తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పారామీటర్స్ని సేవ్ చేస్తాను. నేను సేవ్ చేసి మల్టిపుల్ ఇన్స్టెంట్గా వాడాలి, ఒక్కొక్కటి. సేమ్ వచ్చింది చూడండి, డేటా యూ చూపిస్తాను అన్న. నేను పంపించిన వీడియోస్ లో ఉందన్న ఇది మొత్తం కరెక్ట్ గా రియల్ టైం మీద. అవును, పీడిఎల్ అనే ఫైల్ ఏదో ఒకటి ఉన్నట్టుంది చూడండి, నేను జస్ట్ స్టార్టింగ్లో చూసాను. ఇది డేటా ఏం వస్తుంది, డబ్ల్యూఏ ఉంది కదా ఇక్కడ, స్టేట్ డబ్ల్యూఏ ఉంది, డబ్ల్యూఏ నాట్ ఫోన్ అని ఎందుకు వస్తుంది? సార్ ఇన్పుట్ ఫైల్ క్లిక్ చేయండి సార్ ఒకసారి. ఇన్పుట్ ఫైల్ అవసరం లేదు, ఇక్కడ డబ్ల్యూఏ ఉంది, స్టేట్ ఇచ్చాం మనం. ఓకే, నో ప్రాబ్లం, వదిలేండి ఇంకా. సరే, ఇది ఇప్పుడు ఏం చేస్తుంటే దీన్ని ఫైల్ సేవ్ యాజ్, ఇక్కడ సేవ్ అని ఆప్షన్ కూడా లేదు, ఐ మీన్ దీంట్లో ఉందండి, ఇక్కడ ఎడిట్ పారామీటర్స్లోకి వెళ్ళి ఇప్పుడు ఇది వచ్చింది కదా, దీన్ని సేవ్ యాజ్ అని కొడతాం మనం. సేవ్ యాజ్ అని ఆప్షన్ ఉంటుంది అనమాట. ఓకే, అప్పుడు ఇవన్నీ ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో ఈ 5 పారామీటర్స్ సేవ్ అయిపోతాయి. సో అదంతా ఒక పీసెట్ అంటే ఇప్పుడు ఇప్పుడు వీటికి ఈ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ స్టార్ట్కి కీ ఇచ్చాము, ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ డైరెక్ట్గా మనం రాసాము, రోల్అప్లో కూడా రోల్అప్ ఎక్స్ఎఫ్ఆర్ అని ఇచ్చాం కదా. సో
ఇది కూడా రోల్ అప్ ఎక్స్ఎఫ్ఆర్ మొత్తానికి ఒక ట్రాన్స్ఫార్మ్ రాసాము కింద. ట్రాన్స్ఫార్మ్ మొత్తం మనం ఇక్కడ పేజ్ చేసాం. ఓకే, సో ఇట్లా ఎక్స్ఎఫ్ఆర్ కానీ మన కీ కానీ లాజిక్ కానీ డిఎంఎల్ కానీ ఇప్పుడు ఇలా ఎన్ని చోట్ల ఇక్కడ ఇవ్వచ్చు మనం, అట్లా ఎన్ని పారామీటర్స్ రాయొచ్చు ఇక్కడ, ఇవన్నీ ఎన్ని ప్లేసెస్లో రాయొచ్చు. ఇన్పుట్ ఫైల్లో డాట్ ఫైల్గా దీని పారామీటర్ చేయొచ్చు, డిఎంఎల్ పారామీటర్ చేయొచ్చు. అలాగే ఈ ఇన్పుట్ ఫైల్ కూడా అంతే. ఫిల్టర్ ఎక్స్టెన్షన్లో సెలెక్ట్ పారామీటర్ కూడా పారామీటర్ చేస్తున్నాను, షార్ట్లో కీ పారామీటర్ చేస్తున్నాను, రీఫార్మేట్లో ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను, షార్ట్లో కీ, రోలప్లో ఎక్స్ఎఫ్ఆర్, జాయిన్లో ఎక్స్ఎఫ్ఆర్ కీ. ఓకే, అవుట్పుట్లో ఇది. సో ఇన్నిటిని పారామీటర్ చేస్తున్నాం మనం. సో వీటన్నిటిని పారామీటర్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, ఎడిట్ పారామీటర్స్ అని కొడితే అవన్నీ పారామీటర్స్ ఇక్కడ కనిపిస్తాయి, దాని వాల్యూస్ ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇలా గ్రీన్ సింబల్లో ఉన్నాయంటే అవి ఫార్మల్ పారామీటర్స్, అంటే రన్ టైంలో ఎగ్జిక్యూట్ చేసే పారామీటర్స్. సో నువ్వు ఎప్పుడైతే ఎఫ్ఐఓ కానీ కొట్టంగానే ఆటోమేటిక్గా అడుగుతాయి. ఇక్కడ నువ్వు ఏ వాల్యూస్ అని ఇవ్వు, కానీ అక్కడ అడుగుతుంది. నువ్వు ఇక్కడ సేవ్ చేసిన రన్ టైంలో నువ్వు రన్ బటన్ కొట్టంగానే ఇక్కడ నువ్వు వాల్యూస్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఓకే, అలా రన్ టైంలో అడిగే పారామీటర్స్ని ఫార్మల్ పారామీటర్స్ అంటారు, ఆర్ ఇన్పుట్ పారామీటర్స్ అంటారు అన్నమాట. ఓకే, వాటి మొత్తం అన్నిటిని కలిపి అసలు ఈ పారామీటర్స్ అన్ని ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 5 పారామీటర్స్ లైక్ ఇలా ఎన్నైనా ఉండొచ్చు, ఒక 10, ఓకే 20, ఇలా ఎన్ని పారామీటర్స్ అని ఉండొచ్చు అనమాట. వీటన్నిటిని ఒక సేవ్ చేసి పీసెట్ కింద రాస్తున్నాను. ఏం రాస్తున్నాను అంటే ఇప్పుడు ఈ గ్రాఫ్ ఏం చేస్తుంది, కస్టమర్ అండ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్లో మ్యాచ్ చేసుకొని అవుట్పుట్కి ఇస్తుంది అనమాట, పర్టికులర్ జోన్ సంబంధించినవి. ఇప్పుడు నార్త్ జోన్ పీసెట్ అని రాశాను అనుకోండి నేను. ఓకే, ఎప్పుడైతే నువ్వు నీ పీసెట్ని రన్ చేయాలంటే ఎలా రన్ చేస్తావు పీసెట్ని, ఎయిర్ శాండ్ బాక్స్. ఓకే, రన్ నీ పీసెట్ నేమ్ ఇవ్వాలి. ఓకే, పీసెట్ నేమ్ ఏంటి ఇక్కడ సేమ్, నీ పీసెట్ నేమ్ వచ్చేసి ఇది నార్త్ జోన్ పీసెట్. ఓకే, ఇలా ఇస్తాం. ఓకే, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇది రన్ చేయగానే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలా వస్తుంది నీకు ఆ పీసెట్ని ఇట్లా ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. ఓకే, ఇది వస్తుంది పీసెట్ ఓపెన్ చేయగానే. ఎయిర్ శాండ్ బాక్స్ రన్ అనగానే ఆటోమేటిక్గా నీ యొక్క జీడీలో అయితే ఇలా వస్తుంది, యూనిక్స్లో అయితే నువ్వు ఎయిర్ శాండ్ బాక్స్ రన్ అనగానే ఆటోమేటిక్గా నీ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో ఆటోమేటిక్గా పారామీటర్ పీసెట్లో ఉంటాయి కాబట్టి ఎగ్జిక్యూట్ అయిపోతాయి బై డిఫాల్ట్. ఓకే, నార్త్ జోన్ ఇప్పుడు పారామీటర్స్లో పీసెట్లో ఉండే వాల్యూస్ చూడాలంటే క్యాట్ నార్త్ జోన్ పీసెట్ని కొట్టామనుకో. ఓకే, నీ పీసెట్లో డీటెయిల్స్ అసలు ఏమని చూడాలనుకుంటే ఆటోమేటిక్గా ఈ పీసెట్ ఏ గ్రాఫ్ లింక్ అయింది. ఓకే, నీ గ్రాఫ్ నేమ్ ఏంది, ఇక్కడ నా గ్రాఫ్ నేమ్ ఏంటి pdl.mp. ఓకే, సో ఫస్ట్ వచ్చేది నీ గ్రాఫ్ నేమ్ వస్తుంది pdl.mp. ఓకే, దాంట్లో పారామీటర్స్ ఏమున్నాయి, ఇవన్నీ పారామీటర్స్. ఓకే, ఆ పారామీటర్స్ సంబంధించిన వాల్యూస్ అన్నీ ఇలా వస్తాయి. ఇప్పుడు రన్ టైంలో నువ్వు రన్ చేయగానే వచ్చింది కదా. ఓకే, ఈ పారామీటర్ దాని వాల్యూ ఇది, ఈ పారామీటర్ దీని వాల్యూ ఇది, సో ఈ పారామీటర్ దీని వాల్యూ ఇది, ఇలా పారామీటర్ సంబంధించిన ఇక్కడ పారామీటర్స్ డీటెయిల్స్ వస్తాయి. ఓకే, ఇది నార్త్ జోన్ సంబంధించిన పీసెట్. ఓకే, అలాగే ఇప్పుడు సౌత్ జోన్ ఉందనుకో, సౌత్ జోన్ అయినప్పుడు ఇన్పుట్ డేటా మారిపోద్ది, ఇన్పుట్ డిఎంఎల్ మారిపోతుంది, సంథింగ్ ఎక్స్ఎఫ్ఆర్ మారిపోతుంది, షార్ట్ కీ కూడా నువ్వు కావాలంటే మార్చుకోవచ్చు. అంటే రన్ టైంలో నీకు ఇష్టం వచ్చిన వాల్యూస్ తెచ్చుకోవచ్చు అనమాట. ఇట్లా అప్పుడు సౌత్ జోన్ సంబంధించిన పీసెట్ ఇంకోటి ఉంటుంది. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని సౌత్ జోన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని చేంజ్ చేసి నువ్వు దాన్ని ఇంకో పీసెట్గా సేవ్ చేస్తావు. ఓకే, ఇట్లా ఒక గ్రాఫ్ వచ్చి pdl.mp నీ గ్రాఫ్ నేము. సో ఒక గ్రాఫ్కే మల్టిపుల్ పీసెట్స్ జనరేట్ చేసుకోవచ్చు నువ్వు. ఓకే, ఒక 10 to 10 ఎన్నైనా కానీ ఎన్ని ఇన్స్టెన్స్లు అయినా కానీ. సో పీసెట్స్ ఉపయోగించి నీ గ్రాఫ్ని మల్టిపుల్ ఇన్స్టెన్స్లో నువ్వు రన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ పీసెట్ ఇది, ఒకవేళ మల్టిపుల్ పీసెట్ని ఒకేసారి రన్ చేయాలంటే ఎలా రన్ చేస్తాం ప్యారల్గా, ఎయిర్ శాండ్ బాక్స్ రన్ నార్త్ జోన్ కొట్టావు, ఇప్పుడు నాకు సౌత్ జోన్ కూడా కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ యాంపర్సెంట్ పెడతాం అనమాట. ఓకే, యాంపర్సెంట్ కాదు ఇది, అండర్ సింబల్ పెడతాం. తర్వాత ఏం చేస్తావు, ఇది రన్ చేస్తావు. ఓకే, ఇలా. ఓకే, ఇక్కడ ఏం పెడతావు, నార్త్ జోన్ ఇది వచ్చేసి సౌత్ జోన్. ఓకే, ఇక్కడ ఈస్ట్, ఇది వెస్ట్. సో ఇలా 4 పీసెట్లు అంటే ఏంటి, ఈ 4 పీసెట్స్ 4 గ్రాఫ్లు ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇదొక గ్రాఫ్ అంటే నార్త్ జోన్ సంబంధించిన గ్రాఫ్. ఎగ్జిక్యూట్ చేసేది ఒకే గ్రాఫ్ వచ్చి pdl.mp, కానీ డిఫరెంట్ ఇన్పుట్ ఫైల్తో డిఫరెంట్ అవుట్పుట్, డిఫరెంట్ ఇన్పుట్ డిఎంఎల్తో డిఫరెంట్ పారామీటర్స్తో ఈ గ్రాఫ్ను ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, ఇట్లా ప్యారలల్గా రన్ అవ్వాలంటే ఒకేసారి మల్టిపుల్ పీసెట్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇలా ఎండ్ సింబల్ వాడాలి.
ఓకే, ఈవెన్ నువ్వు యూనిక్స్ లో కూడా ఇది యాక్చువల్గా ఇది అభిషేది కాదు, యూనిక్స్ సింబల్ ఇది. ఓకే, ఇప్పుడు నీకు ఒక ఫైల్ ఉంది. ఏ ఫైల్ ఉందంటే సంథింగ్ ట్రాన్సాక్షన్ డాట్ జిప్ ఫైల్ ఒకటి ఉంది. ఓకే, ఇది జిప్ ఫైల్. దీన్ని నువ్వు అన్జిప్ చేయాలనుకో జిఈ అన్జిప్ అని వాడతాం ఇక్కడ యూనిక్స్లో. ఓకే, ఇక్కడ జి అన్జిప్ ఇలా రాస్తాం. ఓకే, దీన్ని అన్జిప్ చేయాలనుకుంటున్నావు. జిప్ అంటే నీకు ఎలా ఉంటుంది, రియల్ టైంలో సింటాక్స్ జీజెడ్ అని ఉంటుంది. ఓకే, సో ఈ ఫైల్ వచ్చేసి 100 GB ఫైలు, 1 TB డేటా ఫైలు. సో దీన్ని నువ్వు జిప్ చేయాలంటే, జిప్ నుంచి అన్జిప్ చేయాలంటే కనీసం నీకు టైము ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటుంది. అప్పుడు దాకా నువ్వు కామ్గా ఉంటావు నీ టెర్మినల్లో. కామ్గా ఉండకుండా సంథింగ్ నువ్వు కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే స్పేస్ ఇచ్చేసి ఎన్ సింబల్ వాడుతుంది. ఎన్ సింబల్ వాడుకొని డైరెక్ట్గా నువ్వు ఇంకా నీ టెర్మినల్ వచ్చేస్తుంది. ఇట్లా ఎన్ సింబల్ ఏం కానీ నువ్వు ఏ కమాండ్ వాడుకోవచ్చు, క్యాట్ కమాండ్, ఫైండ్ ఇంకా నీ ఇష్టం నువ్వు చేసుకోవచ్చు. ఇలా నువ్వు ఎన్ సింబల్ ఇవ్వాలనుకో నువ్వు ఎంటర్ కొట్టినా ఏం రాదు, జస్ట్ బ్లాక్ అయిపోద్ది, ఎట్లానే ఉండిపోద్ది. సో ఎన్ సింబల్ వాడేసి ఓకే నెక్స్ట్ న్యూ టర్మ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఎన్ సింబల్ కొట్టి ఎంటర్ కొట్టగానే న్యూ టర్మ్లోకి వస్తుంది. ఇప్పుడు నీ కమెంట్స్ నువ్వు వాడుకోవచ్చు. సో యాజ్ యూజువల్గా నీ యూనిక్స్లో నువ్వు వర్క్ అంతా చేసుకోవచ్చు. సో అది యూనిక్స్ కమాండ్ అనమాట, యూనిక్స్ ఆపరేటర్ ఇది ఎండ్ అనేది. ఇలా నువ్వు ప్యారలల్గా ఎన్ని పీసెట్లైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట ఒకేసారి. సో నీ పీడిఎల్ ఎంపీ అనే గ్రాఫ్ని ఒకేసారి 4 టైమ్స్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నావు. నార్త్ జోన్ డీటెయిల్స్ కోసం, సౌత్ జోన్ డీటెయిల్స్ కోసం, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, అట్లా మల్టిపుల్ రీజన్స్కి. మనకు ఉండే రిక్వైర్మెంట్ ఏంటంటే మల్టిపుల్ రీజన్స్లో మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి. 25 కంట్రీస్ డేటా ఉంది. 25 కంట్రీస్కి 25 పీసెస్ క్రియేట్ చేసావు. ఓకే, ఈ 25 పీసెస్ని డిపెండెంట్ ఏం లేనప్పుడు ఒకేసారి నీ గ్రాఫ్లో ఎగ్జిక్యూట్ కావాలంటే నువ్వు యూనిక్స్ నుంచి ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తావు మొత్తాన్ని. ఓకే, విత్ డిఫరెంట్ పారామీటర్స్ని. దట్ ఈస్ కాల్డ్ ప్రీసెట్ అనమాట. ఓకే, నీ పారామీటర్స్ అన్నిటిని క్రియేట్ చేసి ఫార్ములా పారామీటర్ అన్నిటిని వీటన్నిటిని సేవ్ చేస్తే దాన్ని ప్రీసెట్ అంటాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పీడిఎల్ ఏంటి, పీడిఎల్ ఎలా యూజ్ చేస్తాం మెటా ప్రోగ్రామ్. హలో, మీరు నార్త్ జోన్ సౌత్ జోన్ ఇచ్చారు కదా, అవి ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ అయిపోతాయా? అంటే అండ్ ఇస్తే బ్యాక్గ్రౌండ్ లో అండ్ సింబల్ ఇస్తే బ్యాక్గ్రౌండ్ లో అవి ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ అయ్యాయి అనమాట. ఓకే, ఇప్పుడు చెప్పండి. 1 by 1 by 1 ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఓకే, ప్యారలల్ గా అంతేనా? ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ కావు. అంటే ఫస్ట్ నార్త్ జోన్ అయిపోతుంది, తర్వాత సౌత్ జోన్ వస్తుంది, తర్వాత ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్. ఓకే, అంటే ప్యారలల్ అంటే ఇది 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 ప్యారలల్ గా జరగవు, ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అయిపోతుంటుంది అనమాట. ఓకే, సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఈ మల్టిపుల్ పీసెస్ని ఎట్ ఏ టైం రాయడం చేయాలంటే దీన్ని వాడతాం, ఎన్ సింబల్స్ని. ఓకే, ఇది పీసెట్ టు పారామీటర్స్ గురించి, జస్ట్ పారామీటర్స్ గురించి. ఓకే, పారామీటర్స్ అంటే మనకు రెండే గుర్తుపెట్టుకోవాలి మైండ్లో, ఒకటి స్టాటిక్, ఇంకోటి ఫార్మల్ పారామీటర్స్. అవి ఇక్కడ నీకు సింబల్ కావాలంటే మనకు బై డిఫాల్ట్ కైండ్ ఏముంటుంది ఇక్కడ. ఇప్పుడు ఇది సంథింగ్ స్టాటిక్ అనుకో, స్టాటిక్ కావాలంటే నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సంథింగ్ ఇక్కడ ఫార్మల్ తీసేసి లోకల్ అని పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, నీ సింబల్ మారిపోతుంది, బ్లూ కలర్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూస్ ఇవ్వాలి నువ్వు. ఓకే, నువ్వు అంటే ఫిక్స్డ్ అంటే ఇప్పుడు 100 ఇచ్చావు అనుకో, నీకు 100 ఫిక్స్డ్ అది. ఇంకా ఓకే, నేను అది రన్ టైంలో నిన్ను అడగదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇంకా చేంజ్ చేసి ఉండవు, ప్లస్ రన్ టైంలో నేను అడగదు. ఇప్పుడు నువ్వు క్లిక్ చేసావు అనుకో, రన్ టైంలో నేను అడగదు. చూడండి, ఇది ఇన్పుట్ డేటా ఫైల్ అడగట్లేదు. ఇప్పుడు అలాగే నువ్వు సేమ్ క్లోజ్ చేస్తున్నాను, ఎడిట్ పారామీటర్స్లోకి వెళ్ళేసి ఓకే వీటన్నిటిని నేను ఫార్మల్ ప్రతిదాన్ని నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా స్టాటిక్ లోకల్ చేస్తున్నాను. అన్న నాకు డౌట్, యాక్చువల్ గా మీరు ఇచ్చిన గ్రాఫ్ ప్రకారం అక్కడ ఉన్నాయి కదా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ వాటికి వీటికి అని పీడిఎఫ్స్ పైన, యాక్చువల్ అక్కడ చేయాలా మామూలు మీరు విరిగా తీసుకున్నారా? ఏది ఇదే? ఒకసారి మీరు పారామీటర్స్ అందులోకి వెళ్ళండి, 8 పారామీటర్స్ లోకి. ఓకే, అక్కడ మీకు ఉన్నాయి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని, ఇవన్నీ బై డిఫాల్ట్ ఉంటాయి. ఇవన్నీ మనమేం క్రియేట్ చేయము, ప్రతి గ్రాఫ్ కి ఉంటాయి అనమాట ఇవన్నీ. ఓకే, ఇది ట్రాన్సాక్షన్ డీటెయిల్ అంటే నథింగ్ బట్ నీ ఇన్పుట్ ఫైల్, అవుట్పుట్ ఫైల్ ఇది. ఓకే, అలాగే షార్ట్ కాంపోనెంట్, ఇవన్నీ కాంపోనెంట్స్ సంబంధించి అనమాట. ఇవన్నీ బై డిఫాల్ట్ ఉంటాయి, మనం ఏం చేయము. ఇవి మనం చేసుకుంటాం, మనం ఓన్గా క్రియేట్ చేసే పారామీటర్స్ ఇవి. ఓకే, ఇప్పుడు వీటన్ని ఇప్పుడు నేను చెప్పండి. ఓకేనా? ఓకే, నుంచి లోకల్కి మారుస్తున్నారు కదా సార్. అవును, హార్డ్ కోడ్ వాల్యూస్ ఇస్తున్నారు, 100 ఇస్తున్నారు. యూజ్ ఏముంటుంది సార్ అలా? అదే కదా, ఇప్పుడు జనరిక్ గ్రాఫ్ అంటే అదే.
నీకు ఈజీ ఏముంది దానివల్ల. ఇప్పుడు నేను గ్రాఫ్ రన్ చేశాను చూడండి, ఓన్లీ 2 వచ్చినాయి. ఎందుకంటే ఇవన్నీ నీకు లోకల్ కాబట్టి ఫిక్స్ అనమాట. సో లోకల్ పారామీటర్స్ వల్ల నీకేం ఈజీ ఉండదు. నీ గ్రాఫ్ జనరిక్ గ్రాఫ్ అంటే ఏంది, నువ్వు రన్ టైంలో ఇవ్వాలి నీకు నచ్చిన వాల్యూని. ఇప్పుడు ఈ ఫైల్ని నీ ఒక ఫైల్తో రన్ చేసావు, నీకు ఇప్పుడు 10 ఫైల్స్ వస్తున్నాయి అంటే 10 కంట్రీస్ డేటా వస్తుంది. అప్పుడు నువ్వు 10 టైమ్స్ నీ ఫైల్ ఇవ్వాలంటే కష్టం కదా. ఈ ఫైల్ అనేది రన్ టైంలో ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఈ కండిషన్ ఇచ్చావు. ఓకే, ఈ కండిషన్ కూడా నాకు రన్ టైంలో ఇవ్వాలి. ప్రతి ఒక్కటి నువ్వు రన్ టైంలో ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా నీ ఫార్ములా ఉండాలి. అందుకే 3.2 వర్షన్ 2.15 కాడి నుంచి ప్రతి ఒక్కటి ఫార్ములా ఇచ్చేసాడు డైరెక్ట్గా. నువ్వు సెలెక్ట్ చేసుకొని అక్కర్లేదు, బై డిఫాల్ట్ ఫార్ములా ఉంటుంది. ఓకే, దానికి 1 సెకండ్ ఇక్కడ పీడిఎల్ ఓవర్. ఓకే, ఇదిగో ఇలా ఉంటుంది రియల్ టైంలో చూడండి. టైప్ స్ట్రింగ్. ఓకే, నువ్వు ఏ కావాలంటే చేసుకోవచ్చు. ఇదే అనమాట రియల్ టైంలో. నువ్వు ఓపెన్ చేస్తే పారామీటర్స్ ఎలా ఉంటాయి. ఓకే, ప్రతి పారామీటర్ ఇలా ఉంటుంది. తర్వాత ఇన్పుట్ టిక్ చేయాలి. ఇన్పుట్ అంటే నీ పారామీటర్ ఫార్ములా అని చెప్పి. ఓకే, టిక్ చేయాలి. ఆ పారామీటర్ రిక్వైర్డా లేకుంటే ఆప్షనల్. ఓకే, ఈ రిక్వైర్డ్ ఇప్పుడు వాడతాం, ఆప్షనల్ ఇప్పుడు వాడతాం, తర్వాత చెప్తాను నేను. ఓకే, అది చిన్న ట్రిక్ అనమాట. టిక్ అది ప్రతి ఒక్కటి రిక్వైర్డ్ అనుకుంటే మనం టిక్ చేయాలి. ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఇప్పుడు వరకు ఏముంది, మనకు ఈ వర్షన్లో $సబ్స్టిట్యూషన్ ఉంది, కాన్స్టెంట్ ఉంది, బేసిస్ సబ్స్టిట్యూషన్ ఉంది, అలాగే షెల్ ఉంది. పీడిఎల్ లేదు. 3 లేటెస్ట్ వర్షన్లో పీడిఎల్ ఉంటుంది. సో పీడిఎల్ సెలెక్ట్ చేసుకుంటావు నువ్వు. ఇదే రియల్ టైంలో సేమ్ స్క్రీన్ షాట్ ఇది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ డైరెక్టరీ ఎంపీ అన్నాడు. ప్రాజెక్ట్ డైరెక్టరీ అంటే నీ శాండ్ బాక్స్ పాత్. సో రిజాల్వ్ వాల్యూ వచ్చింది చూడండి. సో ఆటోమేటిక్గా నువ్వు దీని మీద క్లిక్ చేయగానే రిజాల్వ్ అయిపోద్ది వాల్యూ. శాండ్ బాక్స్ పాత్ అంటే డిస్క్ టు శాండ్ డివరీ టెస్ట్ ఎంపీ. ఓకే, ఇంతవరకు నీ శాండ్ బాక్స్ పాత్. ఓకే, సో మన రియల్ టైంలో మన శాండ్ బాక్స్ పాత్ డైరెక్ట్గా ఎవరైనా వచ్చి నేను శాండ్ బాక్స్ పాత్లోకి వెళ్ళమంటే ఏం చేస్తాం, సిడి ప్రాజెక్ట్ డైరెక్టరీ. డైరెక్ట్గా నీ ఈమెయిల్ లొకేషన్కి వెళ్ళమంటే ఎవడన్నా ఈమెయిల్ పాత్ ఎలా కనుక్కోమండి, కోపన్ సిస్టమ్ లొకేషన్ కనుక్కోవాలంటే ఏబి హోమ్. ఓకే, ఇవన్నీ మీరు డైరెక్ట్గా ఎక్కువ పెట్టేసి ట్రై చేయండి లినక్స్లో మీరు వెళ్ళిన తర్వాత. ఓకే, AB_home అంటే మీ లొకేషన్ మొత్తం వచ్చేస్తుంది. కోపన్ సిస్టమ్ ఎక్కడ ఇన్స్టాల్ అయింది. ఓకే, అలాగే ఎక్కువ చేయండి ప్రాజెక్ట్ డైరెక్టరీ కానీ. కాన్ఫిగరేషన్ ఫైల్ కనుక్కోవాలనుకుంటే అర్థం కావట్లా ఏంటి కాన్ఫిగరేషన్ ఫైల్, CONFIG కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని ప్రతి ఒక్కటి ఏ సీరియల్ లుకప్లో ఉంటాయి. ఏ సీరియల్ లుకప్ పోతుంటుంది. ఇక్కడ ఉంటాయి నీ కాన్ఫిగరేషన్ ఫైల్స్ మొత్తం. అభినిష్ అని చెప్పేసి అభినిష్ ఆర్సీ, అది .అభినిష్ ఆర్సీ. వేరియబుల్స్ ఉంటాయి, .అభినిష్ ఆర్సీ అని ఉంటుంది. ఇది ఎడన్ ఫైల్ మామూలుగా. ఇవి ఈ ఫైల్స్ లో మనకు ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ కి కనెక్ట్ కావడానికి సంబంధించిన హోస్ట్ కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట, సెట్టింగ్స్ ఉంటాయి. ఓకే, ఈ ప్రొఫైల్ గురించి అభినిష్ ఆర్సీ గురించి ఇవన్నీ ఒకసారి చెప్తాను. ఇవన్నీ ఏంటంటే ఎక్స్పోర్ట్ చేసుకున్నాను ఒక ఎన్విరాన్మెంట్ ని మొత్తం, నీకు వేరియబుల్స్. ఇప్పుడు ప్రాజెక్ట్ డైరెక్టరీ అని కొట్టంగా నీకు వాల్యూ ఎలా ఎందుకు రిజాల్వ్ అవుతుంది, వీటన్నిటిని ప్రొఫైల్ లో ఎక్స్పోర్ట్ చేసి పెట్టుకుంటాడు ముందుగానే. అంటే వీటికి ఒక లింక్ ఇచ్చి పెట్టుకుంటాడు, ఒక URL. ఓకే, ప్రాజెక్ట్ డైరెక్టరీ అంటే ఇది సంథింగ్. ప్రాజెక్ట్ డైరెక్టరీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీ ప్రాజెక్ట్ డైరెక్టరీ అనుకో. ఓకే, ఈ ఫైల్ అలైజ్ చేసి పెడతాడు దేంట్లో .ప్రొఫైల్లో అలైజ్ చేసి పెట్టుంటాడు అనమాట. ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ అని రాస్తారు. ఓకే, ఎక్స్పోర్ట్ అని రాసుంటారు అనమాట. సో నువ్వు ఎప్పుడైతే నీకు లినక్స్లో ఒక హోమ్ డైరెక్టరీ క్రియేట్ చేయగానే నీకు ఒక .ప్రొఫైల్ ఉంటుంది. ఓకే, సో ఆటోమేటిక్గా నువ్వు ఫస్ట్ టైం నువ్వు వెళ్ళంగానే నీ .ప్రొఫైల్ రన్ చేస్తాం. .ప్రొఫైల్ రన్ చేయడం అంటే ఏంది, లినక్స్లోకి వెళ్ళేసి జస్ట్ .ప్రొఫైల్ ఎంటర్ చేసి ఎంటర్ కొట్టేస్తాం. ఆటోమేటిక్గా నీ .ప్రొఫైల్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ వాల్యూస్ అన్ని రిజాల్వ్ అయిపోతాయి. ఈ వాల్యూస్ రిజాల్వ్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా నువ్వు ఎక్కువ ప్రాజెక్ట్ డైరెక్టరీ కొడితే ఈ లొకేషన్ వచ్చేస్తావు ఆటోమేటిక్గా. ఓకే, ఫస్ట్ రిజాల్వ్ కావాలంటే నీకు .ప్రొఫైల్ రన్ చేయాలి వెళ్ళిన తర్వాత. సో అలా .ప్రొఫైల్ .అభినిష్ ఆర్సీ ఉంటాయి, రెండు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు పీడిఎల్కి మూవ్ అవుదాం. పీడిఎల్లో మూవే ముందు క్వశ్చన్ అన్న,
వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ పారామీటర్స్, వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ పీసెట్? యాక్చువల్గా మనం వాళ్ళ క్వశ్చన్ అడిగారంటే దానికి మనం ఆన్సర్ ఎలా ఇవ్వాలి? ఈ పీసెట్ వల్ల యూజ్ ఏంది, పారామీటర్స్ వల్ల యూజ్ ఏంది అని అడిగితే పారామీటర్స్ వల్ల యూజ్ ఏందని ఎవరు అడగరు మ్యాక్సిమం. ఎన్ని టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయని అడుగుతారు. అంటే పారామీటర్స్ ఎలా యూజ్ చేస్తారు, ఎటువంటి కేసెస్లో యూజ్ చేస్తారు, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అని చెప్పి. పారామీటర్స్ ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇప్పుడు చెప్పాను కదా నేను, సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఐ మీన్ 25 కంట్రీస్ ఆఫ్ డేటా, I want to run 25 countries of data at a time. Or I mean, then if you want to change the input file, I mean, అంటే ఒక గ్రాఫ్ని మల్టిపుల్ ఇన్స్టెన్సెస్లో నువ్వు రన్ చేయాలనుకున్నప్పుడు, ఒక గ్రాఫ్ని మల్టిపుల్ ప్రాసెస్కి నువ్వు రన్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు పారామీటర్స్ ఉండాలి. నువ్వు చెప్పాలంటే ఇఫ్ యూ వాంట్ మేక్ యువర్ గ్రాఫ్ యాజ్ ఎ జనరిక్ గ్రాఫ్ అండ్ ఇఫ్ యూ వాంట్ రన్ యువర్ గ్రాఫ్ ఇన్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్, దెన్ యూ షుడ్ నీడ్ మేక్ ఏ పారామీటర్. ఓకే, టు సపోర్ట్ ద పారామీటర్స్, టు డ్రైవ్ ద పారామీటర్స్, to drive the parameters, we should need to select as a interpretation as a PDL interpretation. Okay, అలా చెప్పాలన్నమాట. We have the different type of interpretations. So if we select a PDL interpretations, we can drive the parameters by using the psets. అట్లా. Then what is the use of psets? వాళ్ళ అడిగితే psets ఇలా చెప్పొచ్చు మనం. అంటే పారామీటర్స్ అనేది మనకు ఒక్కొక్క గ్రాఫ్ని జనరేట్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. గ్రాఫ్ జనరేట్ చేస్తుంది. ఓకే, నువ్వు జనరిక్ గ్రాఫ్ అంటే ఏంటి, నీ వాల్యూస్ నువ్వు రన్ టైంలో ఇవ్వడం. కానీ గ్రాఫ్ జనరిక్ గ్రాఫ్ అయిపోయిన తర్వాత నీ గ్రాఫ్ను రన్ చేయాలంటే ఏం ఉపయోగపడుతుంది, దాన్ని సపోర్ట్ చేసేదే పీసెట్. నీ గ్రాఫ్ రన్ కావాలి కదా, జస్ట్ నువ్వు పారామీటర్స్ చేసి కూర్చుంటే కుదరదు. దానికి పారామీటర్స్ చేసిన తర్వాత గ్రాఫ్ అంతా రెడీ అయిపోయింది, ఇప్పుడు నీ గ్రాఫ్ రన్ చేయాలి. నీ గ్రాఫ్ రన్ అవ్వాలంటే పీసెట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అట్లా. ఎందుకంటే ఇప్పుడు నీ గ్రాఫ్ నువ్వు రన్ చేయాలంటే జీడీలో డైరెక్ట్గా గ్రాఫ్లోకి వెళ్ళేసి రన్ చేయొచ్చు. కానీ నువ్వు బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్లో చేయాలంటే ఎట్లా, ఇనిక్స్ నుంచి. సో పీసెస్ మనకు ఖచ్చితంగా కావాలన్నమాట. ఓకే, సో అప్పుడు ఎయిర్ కామెంట్స్ ఉపయోగించి మనం రన్ చేస్తాం పీసెస్ని. ఓకే, ఇప్పుడు సో ఇప్పుడు పీడిఎల్ అంటే ఏంటంటే మనం చెప్పాం కదా, పారామీటర్ డెఫినేషన్ లాంగ్వేజ్ అన్న, మెటా ప్రోగ్రామింగ్ అన్న అంతా ఒకటి. సో ఈ పీడిఎల్ సపోర్ట్ చేయడానికి మనకు డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి, మెటాడేటా ఫంక్షన్స్. ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయంటే చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్తాను నేను ఏమి ఎక్కువ వాడుతుందని చెప్పి. రీడ్ ఇన్ఫో. ఓకే, ఒక్కో దాని గురించి చెప్తాను నేను, ఒక్కొక్క ఫంక్షన్ గురించి కూడా. రీడ్ ఫైల్ ఎక్కువగా యూజ్ చేసేది మేము వాడేది మామూలుగా. ఓకే, ఇవన్నీ మెటాడేటా సంబంధించిన ఫంక్షన్స్. ఇది స్ట్రింగ్ జాయిన్ అనేది మెటాడేటా ఫంక్షన్ కాదు, అఫీషియల్ ఫంక్షన్ అంతే. ఓకే, వెక్టార్ అపెండ్ అని ఉంటుంది. ఇది కూడా మెటాడేటా ఫంక్షన్ కాదు, కానీ మనం పీడిఎల్లో యూజ్ చేస్తాం దాన్ని. ఓకే, ఇది కూడా మెటాడేటా ఫంక్షన్ కాదు, కానీ మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇలా చాలా ఉన్నాయి ఫంక్షన్స్ అన్ని, లిస్ట్ ఉన్నాయి, మీకు చూపిస్తాను నేను. ఓకే, ఇది ఈ ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఫంక్షన్స్ అన్ని చూపిస్తాను నేను మామూలుగా. ఒక్కో ఫంక్షన్ ఒక విధంగా ఆపరేట్ చేస్తాం మనం పీడిఎల్లో. మెటా ప్రోగ్రామింగ్ ఫంక్షన్స్. ఓకే, ఇవన్నీ మెటా ప్రోగ్రామింగ్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, ఈ ఫంక్షన్స్ మనం ఏ అయితే రియల్ టైంలో యూజ్ చేస్తారు ఎక్కువగా, వాటిని ఒకటి చూపిస్తూ వస్తాను నేను. ఓకే, ఒకటి చెప్తాను నేను థియరిటికల్గా. ఇప్పుడు పీడిఎల్లోకి వచ్చాం కదా మనం. పీడిఎల్ అసలు ఏంటి, ఎటువంటి సిచ్యువేషన్లో మనం పీడిఎల్ వాడతాం దాన్ని చూద్దాం ఫస్ట్. ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ పారామీటర్స్ దేన్ని పారామీటర్ చేశాను, ఇన్పుట్ నుంచి వచ్చే డేటా ఫైల్ని పారామీటర్ చేశాను, డిఎంఎల్ని పారామీటర్ చేశాను. అలాగే ఫిల్టర్ బై ఎక్స్ప్రెషన్లో కండిషన్స్ రాసేదాన్ని, ఏదైతే కండిషన్ రాశానో ఈ కండిషన్ మొత్తం ఒక పారామీటర్ చేశాను. కీస్ చేస్తున్నాను, అలాగే ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాను. సో పీడిఎల్లో ఎక్కువగా మనం వాడేది డిఎంఎల్స్. ఓకే, ఎక్స్ఎఫ్ఆర్స్. ఓకే, వీటిని పారామీటర్ చేయడం కోసమే ఈ పీడిఎల్ కాన్సెప్ట్ అనేది మనకు వచ్చింది మామూలుగా. అక్కడి నుంచి ఎంటర్ అయింది పీడిఎల్ అనేది. ఇప్పుడు చూడండి, మామూలుగా కాన్స్టెంట్, అసలు పీడిఎల్ అంటే ఏంటి ఫస్ట్ మామూలుగా అదొక ఇంటర్ప్రిటేషన్. అవునా, పీడిఎల్ అనేది ఇంటర్ప్రిటేషన్, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం మనం.
ఇక్కడ మీకు చూపించిన విధంగా ఇంతకుముందు అదొక ఇంటర్ప్రిటేషన్. ఓకే, ఇక్కడ ఇంటర్ప్రిటేషన్లో మీకు పీడిఎల్ అని సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇది. ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ గురించి ఒకసారి చూద్దాం మామూలుగా. ఇప్పుడు కాన్స్టెంట్ అని ఇచ్చామనుకో, మనకు ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకు ఇంటర్ప్రిటేషన్ మొత్తం? కాన్స్టెంట్ ఒకటి, ఓకే, డాలర్ సబ్స్టిట్యూషన్ ఒకటి, ఓకే, డాలర్ బ్రేసెస్ సబ్స్టిట్యూషన్ ఒకటి, ఓకే, ఇంకోటి షెల్ ఒకటి, ఇంకోటి పీడిఎల్. కాన్స్టెంట్ అంటే ఏంటి? ఒక వాల్యూ ఏదైనా కాన్స్టెంట్గా నువ్వు ఇవ్వాలనుకున్నప్పుడు, ఓకే, కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ వాల్యూ, ఒక 100 ఇచ్చాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అనుకున్నాం అనుకో, ఇది ఆ వాల్యూ ఇంకా కాన్స్టెంట్. ఆ గ్రాఫ్ మొత్తం ఏకి నీకు 100 ఉంటుంది, ఇంకా మారదు. ఓకే, అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఫైల్ ఉందనుకోండి, ఈ పారామీటర్కి ఒక పాత్ ఇస్తున్నావు నువ్వు, ఓకే, ఇదంతా నీ ఇన్పుట్ ఫైల్ పాత్. ఓకే, సో ఈ పారామీటర్కి నువ్వు ఈ పాత్ ఇస్తున్నావు అంటే ఏంది? ఇది ఒక విఆర్ఎల్. ఓకే, సో అంటే నీ పారామీటర్ ఏంది? నీ పారామీటర్ ఏంది? నువ్వు రన్ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తున్నావు, ఒక ఫార్మల్ పారామీటర్గా వాడుతున్నావు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఒక వాల్యూని, ఇది కూడా ఒక వాల్యూయే, సంథింగ్ లైక్ 100 లాగే ఇది కూడా ఒక వాల్యూయే, ఈ వాల్యూని దీనికి అసైన్ చేస్తున్నావు. ఓకే, ఒక ఏదైతే యూఆర్ఎల్ అయితే ఉందో దానికి దీనికి అసైన్ చేస్తున్నావు. సో దీన్ని నువ్వు రన్ టైంలో వాడాలంటే ఏం చేస్తావు? డాలర్ ఇన్పుట్ ఫైల్ అని వాడతావు. ఓకే, డాలర్ ఇన్పుట్ ఫైల్ అని వాడతావు. సో ఆటోమేటిక్గా నువ్వు రన్ టైంలో ఎగ్జిక్యూట్ చేసేప్పుడు నేను వాడుతుంది. డాలర్ ఎందుకు వాడుతున్నావు ఇక్కడ? అది యూనిక్స్కి అండర్స్టాండ్ అవుతుంది అనమాట. సో సంథింగ్ ఈ కోడ్ ఏదైతే ఉందో, ఓకే, ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటంటే యూనిక్స్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అనమాట. ఇంటర్ప్రిటేషన్ అంటేనే అది. సో యూనిక్స్కి అర్థం కావాలి. సంథింగ్ నీ గ్రాఫ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు నీ ఇచ్చిన వాల్యూ ఏంటిది? విఆర్ఎల్ సంథింగ్ ఏదైనా కాన్స్టెంట్ అన్నట్టుగా. ఓకే, సో అందుకు ఆ సిచ్యువేషన్కి మనం డాలర్ సబ్స్టిట్యూషన్ వాడతాం. ఓకే, మరి డాలర్ బేసిస్ సబ్స్టిట్యూషన్ ఎప్పుడు వాడతాం? ఇప్పుడు చూడండి, సంథింగ్ నాకు ఇన్పుట్ ఫైల్ 2 అని ఉంది, ఇంకొక వాల్యూ ఉంది. దీనికి ఏం సబ్మిట్ చేస్తానంటే ఈ పాత్ని ఏమి ఇచ్చుకోకుండా దీన్ని సబ్మిట్ చేస్తున్నాం. ఓకే, ఇలా డైరెక్ట్గా ఇస్తే దానికి అర్థం కాదు. ఓకే, ఎందుకనే చెప్తాను నేను. ఇప్పుడు డాలర్ ఇలా ఇచ్చాను అనుకో, ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, సో దీని ఇన్పుట్ ఫైల్ పాత్ అంతా ఏంటి? ఇది. సో ఎప్పుడైతే నువ్వు ఇలా ఇవ్వగానే సేమ్ పాత్ దీనికి కూడా వస్తుంది. ఓకే, సో ఇదే వాల్యూని నువ్వు మల్టిపుల్ టైమ్స్లో నువ్వు వాడుకుంటున్నావు అనమాట. సో ఈ పర్పస్కి ఈ డాలర్ సబ్స్టిట్యూషన్ వాడతాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 100 ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు 200 ఉంది. ఇప్పుడు నువ్వు డాలర్ ఏబి అని రాసావు. అప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? అది డాలర్ ఏబి అంటే 100 తీసుకోవాలన్నా, 200 తీసుకోవాలన్నా, లేకుంటే 100 × 200 అనుకోవాలన్నా? దానికి అర్థం కాదు. దానికి అర్థం కావాలి అంటే ఇలా రాయాలి, డాలర్ బ్రేసెస్ ఏబి అని రాసామనుకో. అప్పుడు ఏం చేస్తా తెలుసా? ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఫస్ట్ వాల్యూ డాలర్, ఏ అంటే ఏంటి? 100, బి అంటే బి తీసుకుంటుంది అంతే. ఇంకా ఇట్లా 100 బి అని తీసుకుంటుంది. ఓకే, ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది రిజాల్వ్ అయిపోద్ది. ఓకే, అది డాలర్కి డాలర్ కర్లీ బ్రేసెస్కి డిఫరెన్స్. అంటే దానికి అర్థం కావడు, మనం ఇచ్చే వాల్యూ దానికి అర్థం కావాలి యూనిక్స్ స్క్రిప్ట్కి. సో ఇలా ఏబి అని ఇచ్చినప్పుడు నువ్వు 100 తీసుకోవాలో 200 తీసుకోవాలో లేకుంటే 2 వాల్యూ తీసుకోవాలో అర్థం కాదు. ఎప్పుడైతే కర్లీ బ్రేసెస్లో పెడితే అప్పుడు మాత్రం అర్థం అవుతుంది అనమాట. ఓకే, సో ఇది డాలర్ కర్లీ బ్రేసెస్ దాని డిఫరెన్స్. ఇప్పుడు పీడిఎల్ అని వచ్చిందని చెప్పాను కదా, ఈ పీడిఎల్ అనేది మూడింటిని సపోర్ట్ చేస్తుంది. కాన్స్టెంట్ సపోర్ట్ చేస్తుంది, డాలర్ సబ్స్టిట్యూషన్ చేస్తుంది, డాలర్ కర్లీ బ్రేస్ సబ్స్టిట్యూషన్ చేస్తుంది. కానీ ఈ మూడు ఉండగా పీడిఎల్ ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఫస్ట్ నేమ్ అని ఉంది, లాస్ట్ నేమ్ అని ఉంది. ఓకే, ఈ రెండు కాంబినేషన్ కలిపి నాకు ఫుల్ నేమ్ రావాలి. నువ్వేం వాడతావు? ఏ సబ్స్టిట్యూషన్ వాడతావు దీనికి? డాలర్ బేసా వాడలేవు. ఓకే, డాలర్ సబ్స్టిట్యూషనా వాడలేవు, కాన్స్టెంటా వాడలేవు. నాకు రెండు కలిపి కావాలి. రెండు కలిపి కావాలంటే మన కంప్లీషన్ ఫంక్షన్స్ ఏముంది? స్ట్రింగ్ కాన్కాటినేట్. ఓకే, ఇలా స్ట్రింగ్ కాన్కాటినేట్ కావాలంటే దీన్ని స్ట్రింగ్ కాన్కాటినేట్ ఆఫ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఓకే, సో
సో ఇక్కడ ఈ ఫంక్షన్ చేశాను అనమాట. ఈ ఫంక్షన్స్ని మనం పీడిఎల్కి అటాచ్ చేస్తాం. ఓకే, సో ఇటువంటి ఫంక్షన్స్ ఏదైతే ఎటువంటి అంటే ఐ మీన్ ఒక వాల్యూస్ కాకుండా ఒక వేరియబుల్స్ కాకుండా ఎప్పుడైతే నీకు సంథింగ్ ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ రిజాల్వ్ కావాలనుకున్నప్పుడు పీడిఎల్ కాన్సెప్ట్ వస్తుంది. షెల్ అనేది ఎప్పుడు వాడతామంటే మీ యూనిక్స్ కమాండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ WC-L, ఓకే, నీ ఫైల్ నేమ్లో నీ కౌంట్ కనుక్కోవాలనుకుంటున్నావు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో యూనిక్స్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు నీ షెల్ ఇంటర్ప్రిటేషన్ అనే వాడతాం. కానీ రియల్ టైంలో ఇప్పుడు 3.1 కా నుంచి షెల్ ఇంటర్ప్రిటేషన్ లేదు, ఓన్లీ పీడిఎల్ఏ. ఆ పీడిఎల్ అనేది షెల్ ఇంటర్ప్రిటేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాకుంటే ఎలా రాయాలంటే యూనిక్స్ కమాండ్స్ని ఇలా రాయాలి. ఓకే, ఈ క్యారెట్ పేరు ఏదో సంథింగ్ ఉంది, ఎరిటిక్ సంథింగ్ ఏదో క్యారెక్టరు ఎస్కేప్ క్యారెక్టర్ కింద ఉంటుంది అనమాట. ఇలా రాసినప్పుడే దానికి అర్థమవుతుంది. ఓకే, పీడిఎల్ ఇంటర్ప్రిటేషన్ పెట్టేసి ఇలా పెట్టి రాసినప్పుడు నీకు ఆటోమేటిక్ యూనిక్స్ కమాండ్స్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఉండొచ్చు. ఓకే, నేను ఒక్కోటి చెప్పుకుంటూ వెళ్తున్నానులే మామూలుగా. ఓకే, ఇది సెల్ ఇంటర్ప్రిటేషన్ వదిలేయండి, మెయిన్ పీడిఎల్ కాన్సన్ట్రేషన్ చేయండి. పీడిఎల్ అనేది ఓన్లీ నీ మెటా ప్రోగ్రామ్స్ కానీ లేకుంటే అభినిషో బిల్టిన్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్ కావచ్చు, ఏ ఫంక్షన్స్ అయినా కానీ. అభినిషోలో మనకు ఉన్న బిల్టిన్ ఫంక్షన్స్ చాలా ఉన్నాయి కదా ఫంక్షన్స్, ఆ ఫంక్షన్స్ మొత్తం సపోర్ట్ చేస్తుంది పీడిఎల్లో. ఓకే, ఒక కాంపోనెంట్ తీసుకుని మీ ఫంక్షన్స్ ఐడియా ఉంది కదా, స్ట్రింగ్ ఫంక్షన్స్ కానీ మనకు మిస్లేనియస్ ఫంక్షన్ కానీ చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కదా, అవన్నీ పీడిఎల్ సపోర్ట్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి స్ట్రింగ్ జాయిన్ అని ఇచ్చారు. ఓకే, ఆ ఫంక్షన్స్ అన్నీ ఒకటి చెప్తాను నేను మామూలుగా ఎక్కువ ఎటువంటి సిచ్యువేషన్లో వాడుతాను అనేది. మీకు ఆ వీడియో పంపించాను కదా, వీడియో కూడా ఒకసారి చూసుకోండి. అతను 3.2లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పీడిఎల్ మొత్తం. ఓకే, ఇంకా అంటే పీడిఎల్లో 3.2లో ఎట్లా అంటే మీరు డైరెక్ట్గా రాస్తుంటే నీకు వాల్యూ రిజల్వ్ అవుతుంటుంది. మీరు ఎప్పుడైతే ఇక్కడ ఫంక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాశారనుకోండి, దీని వాల్యూ కింద రిజల్వ్ అవుతుంది. ఇప్పుడు చూడండి వాల్యూ ఇఫ్ సంథింగ్ ఇదంతా రాశారు లాజిక్, ఇదంతా డాలర్ కానించి బ్రేసెస్ కానించి ఇదంతా రాశారు కదా, ఈ లాజిక్ మొత్తం రిజల్వ్ చేసే వాల్యూ 1. ఓకే, ఈ లాజిక్ మొత్తం రాసినప్పుడు ఓకే ఇట్లా డైరెక్ట్గా మీరు చూడవచ్చు అనమాట. సో నేనేం చెప్తానంటే ఎవరైనా పీడిఎల్ అడిగినప్పుడు మామూలుగా పీడిఎల్ అడిగినప్పుడు అసలు ఎటువంటి సిచ్యువేషన్లో పీడిఎల్ వాడతారు, మామూలుగా దేనికి మెయిన్ వాడతారు అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఎక్కువగా డిఎంఎల్స్ వాడతారు. ఎవరిని అడిగారు అనుకోండి ఇలా చెప్పండి డిఎంఎల్కి ఎక్కువ యూజ్ చేస్తామని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ డిఎంఎల్లో చూపిస్తానండి. ఓకే, నీ డేటా ఎలా ఉంది. ఓకే, నీకు ఇన్పుట్ నుంచి మనకు కొన్నిసార్లు ఎలా వస్తుందంటే డేటా మెయిన్ వాడుతుంది ఈ పర్పస్ కోసమే. ఫస్ట్ లైన్లో ఏముందంటే మనకు ఫీల్డ్ నేమ్ ఉంటుంది, ఫస్ట్ నేమ్. ఓకే, తర్వాత వచ్చేదంతా డేటా, మెయిన్ డేటా. ఓకే, సో కస్టమర్ ఐడి, కస్టమర్ నేము, సిటీ. సో ఇలా ఉంది. సో నీకు ఇలా ఉంది. కానీ నువ్వు ఇలాంటప్పుడు డిఎంఎల్ ఎలా జనరేట్ చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 20 ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే, దాని డేటా అంతా కింద ఉంది. సో ఫస్ట్ రో అంతా ఏంటిది నీ డిఎంఎల్. ఇలా వస్తుంది నీకు ఇన్పుట్ నుంచి వచ్చే డేటా. సో నీకు డిఎంఎల్ వచ్చేటప్పుడు అసలు నీకు ఎన్ని ఫీల్డ్స్ వస్తున్నాయో తెలియదు. అది 10 ఫీల్డ్స్ కావచ్చు, 20 ఫీల్డ్స్ కావచ్చు, 30 ఫీల్డ్స్ కావచ్చు. ఓకే, సో వీటన్నిటికీ నువ్వు ఫస్ట్ నీ ఫీల్డ్ ఎన్ని ఫీల్డ్స్ వస్తున్నాయో కనుక్కోవాలి నువ్వు. ఓకే, లెంత్ కనుక్కొని ఒక్కో ఫీల్డ్ని ఇన్సర్ట్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఇప్పుడు ఇది లెంత్ కనుక్కున్నావు, ఎన్ని తెలిసింది, 3 అని తెలిసింది. సో ఈ 3ని ఇన్సర్ట్ చేస్తాం, ఇది నా అవుట్పుట్. ఓకే, సో మోస్ట్లీ 100కి 90% వాడే డిఎంఎల్ దేనికంటే డిఎంఎల్ గురించి మనకు ఇన్పుట్ నుంచి డేటా వస్తున్నప్పుడు డిఎంఎల్ ఎలా స్పెసిఫై చేయాలో తెలియదు. అలాంటప్పుడు లాజిక్ ఇలా రాస్తాం డిఫరెంట్ ఫంక్షన్స్ ఉపయోగించి. ఫస్ట్ లెట్ బిగిన్ అంటాము. ఓకే, ఒక ఇంటీజర్ తీసుకుంటాము, ఒక స్ట్రింగ్ తీసుకొని ఒక వాల్యూ తీసుకొని ఫస్ట్ స్ట్రింగ్ స్ప్లిట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం మనం. స్ట్రింగ్ స్ప్లిట్ ఫంక్షన్ దేనికి ఉపయోగిస్తుందంటే మనకు ఏదైనా ఒక ఫైల్లో ఉన్నప్పుడు ఓకే వెక్టార్ షేప్లో ఇస్తుంది. ఫైల్లో ఉన్న యాట్రిబ్యూట్స్ మొత్తాన్ని వెక్టార్ షేప్లో ఇస్తుంది మనకు. ఓకే, ఫస్ట్ రీడ్ ఫైల్ అనే ఫంక్షన్ ఇంతకు నోట్ చేశాను కదా మీకు మెటా డేటా ప్రోగ్రామ్ ఫంక్షన్లో. రీడ్ ఫైల్ అనేది ఫైల్లో ఉన్న డిఎంఎల్ మొత్తం, ఫైల్లో ఉన్న డేటా మొత్తం తీస్తుంది. ఇప్పుడు స్ట్రింగ్ స్ప్లిట్ అనే ఫంక్షన్ ద్వారా ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నాను నేను. ఓకే, ఒక్కో ఫీల్డ్ని. ఓకే, అలాగా ఎల్ అనే ఒక వాల్యూ తీసుకున్నాను, ఆర్ అనేది ఒక లోకల్ వేరియబుల్ తీసుకున్నాను, ఈ అనే వేరియబుల్ తీసుకున్నాను.
కాకుండా ఈఎన్ఏ వేరియబుల్కి మొత్తం డేటా అంతా తీసుకున్నాం. రికార్డ్ ఎన్ అంటే ఒక డిఎంఎల్ మొత్తాన్ని. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి నా స్టార్ట్ అవుతుంది. ఓకే, లెంత్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉపయోగించి నీ వెక్టర్లో ఏముంది, ఇక్కడ ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో వస్తుంది మొత్తానికి. ఫీల్డ్స్ అనేది వెక్టర్ షేప్లో ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ లెంత్ ఆఫ్ వెక్టర్ అంటే నీ మొత్తం ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, 3. ఇప్పుడు ఒక్కొక్కటి ఫర్ లూప్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఈ మిగతా వాటిని ఉపయోగించి, ఈ మొత్తం స్ట్రింగ్ కన్వర్ట్ని ఉపయోగించి నీ ఏ అయితే ఉన్నాయో ఆ ఫీల్డ్ మొత్తం రిజాల్వ్ చేస్తానమాట. ఎప్పుడైతే నువ్వు ఇదంతా రాయంగానే దాంట్లో ఓకే ఎక్కడ దీనంతా ఒక దాంట్లో సేవ్ చేసుకుంటాం. ఓకే, సేవ్ చేసుకొని దీన్ని పారామీటర్ చేయగానే నీ వాల్యూ ఇది వస్తుంది, రిజాల్వ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఈ విధంగా నీకు ఇప్పుడు 20 అయినా రాని, అప్పుడు లెంత్ కనుక్కుంటాం మనకు. అప్పుడు ఇక్కడ నీ లెంత్ వచ్చేస్తుంది. లెంత్ ఆఫ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా నీ లెంత్ వచ్చేస్తుంది. ఎన్ని ఫీల్డ్స్ ఉన్నా రాని మనం లెంత్ కనుక్కొని మనం డిఎంఎల్ డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, అటువంటి సిచ్యుయేషన్ ఒకటి డిఎంఎల్ మెయిన్. ఇంకోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీ లెవెల్లో ఆపరేషన్ ఏమైనా చేయాలనుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కో ఫైల్లో నుంచి ఒక్కొక్క కీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీ ఉంది. ఓకే, ఒకసారి కీ కస్టమర్ ఐడి వస్తుంది. ఓకే, ఇంకోసారి కీ ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది. రన్ టైంలోనే మనకు ఒక్కో ఫైల్కి ఒక్కొక్క కీ చేంజ్ కావుతుండాలి. చేంజ్ కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాం అంటే ఈ మెటాడేటా ఫంక్షన్స్ ఉపయోగించి ఫస్ట్ మనకు ముందు ఫైల్లో ఉన్న ఏదైతే డేటా ఉందో, ఫైల్లో ఇప్పుడు 20 ఫీల్డ్స్ ఉన్నాయి అనుకో, 20 ఫీల్డ్స్ని గ్యాదర్ చేస్తాం. 20 ఫీల్డ్ని గ్యాదర్ చేసి దీంట్లో ముందు కీ ఫీల్డ్ ఏదో కనుక్కుంటాం ఒక్కోటి. ఓకే, కనుక్కొని ప్రతి ఫైల్కి ఇప్పుడు ప్రతి ఫైల్ ఒక దాంట్లో కస్టమర్ ఐడి, ఒక దాంట్లో ట్రాన్సాక్షన్ ఐడి అనుకో, దాన్ని రన్ టైంలో డిఫైన్ చేస్తాం. ఓకే, ఇది ఒక సినారియో. ఇంకోటి నాకు 10 ఫీల్డ్స్ ఉన్నాయి ఇన్పుట్లో, నాకు రన్ టైంలోనే ఇంకొక ఫీల్డ్ యాడ్ కావాలి, లేకుంటే రన్ టైంలోనే ఇంకో 4 ఫీల్డ్ యాడ్ కావాలి. దానికి యాడ్ ఫీల్డ్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే, 4 ఫీల్డ్స్ యాడ్ చేయాలనుకో, మల్టిపుల్ ఫీల్డ్స్ యాడ్ చేయాలనుకో, యాడ్ ఫీల్డ్స్. ఓకే, ఈ ఫంక్షన్ ఉపయోగించి ఇట్లా. సో డిఎంఎల్ని రన్ టైంలో డిఫైన్ చేయాలన్నా, నీ మెటాడేటాలో ఫీల్డ్స్ రన్ టైంలో నువ్వు ఒక 2 ఫీల్డ్స్ కానీ 1 ఫీల్డ్ని యాడ్ చేయాలన్నా, నీ కీస్ డిఫైన్ చేయాలన్నా, ఇటువంటి అన్ని ప్రతి ఒక్కటి మెటా ప్రోగ్రామ్ సంబంధించిన ఫంక్షన్స్ ఉపయోగించి మనం పీడీఎల్ చేస్తాం. ఓకే, ఇది ఒక్కరోజులో చెప్పుకునే కాన్సెప్ట్ కాదు మామూలుగా. పీడిఎల్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంటుంది. కాకుంటే మనం ఏంటంటే ఆ పీడిఎల్కి మామూలుగా ఫంక్షన్స్ ఒకటి చేసుకుంటూ వస్తున్నప్పుడు మనకు అర్థమవుద్ది ఏ సిచ్యువేషన్లో పీడిఎల్ వాడతారు ఏంటి అని చెప్పి అన్నమాట. ఇప్పుడు చూపించాను కదా నీకు డేటా ఇలా వస్తుంది ఇన్పుట్ నుంచి. సో నువ్వు డిఎంఎల్ చేంజ్ చేయాలి, నీ డిఎంఎల్ కనుక్కోవాలి నువ్వు. అటువంటి సిచ్యువేషన్లో ఇట్లా ఎన్నో ఉన్నాయి అన్నమాట. ఓకే, సో పీడిఎల్ గురించి అడిగినప్పుడు చెప్పొచ్చు సేమ్ లాగే ప్రీసెట్ లాగే. గ్రాఫ్ కెన్ యూజ్ మల్టిపుల్ పర్పస్. ఓకే, వీ కెన్ యూజ్ ద గ్రాఫ్ ఇన్ డిఫరెంట్ ఇన్స్టెన్స్ అండ్ ఆల్సో గ్రాఫ్ ఈజ్ నాట్ డెడికేటెడ్ టు వన్ ఆఫ్ ద పర్టికులర్ టాస్క్. గ్రాఫ్ అనేది ఎప్పుడు ఒక టాస్క్ మాత్రం డెడికేటెడ్ కాదు, ఎన్ని టాస్క్స్ అయినా చేయొచ్చు అనమాట. ఓకే, పారామీటర్ కెన్ టేక్ ఏ డెసిషన్ ఆన్ ద గ్రాఫ్ వైల్ రన్నింగ్. మీరు రన్ చేసేటప్పుడు, మీ గ్రాఫ్ రన్ చేసేటప్పుడు నీ పారామీటర్సే డెసిషన్ తీసుకుంటాయి ఏం చేయాలనేది. ఓకే, అలాగే గ్రాఫ్ టు బి డెరివేట్ ఫ్రమ్ ద పారామీటర్, డెరివేట్ బై పారామీటర్ ఇలా కూడా చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కటి పారామీటర్కి గ్రాఫ్కి లింక్ అప్ అనమాట. ఓకే, సో అలాగే పారామీటర్ అంటే ఏంది, ఏ పారామీటర్ కెన్ బి ఎనీథింగ్ లైక్ ఏ వాల్యూ కావచ్చు, అంటే కాన్స్టెంట్, లైక్ ఏ డిఎంఎల్ కావచ్చు, ఎక్స్ఎఫ్ఆర్ కావచ్చు, కీ కావచ్చు. సో కాంబినేషన్ ఆఫ్ దీస్ పారామీటర్స్ ఆల్ ద కాల్డ్ ఫీచర్స్ వేర్ ది ఫీచర్స్ యూ కెన్ యూజ్ ఇన్ ద పీడిఎల్. ఓకే, ఇలా చెప్పండి మామూలుగా. లేకుంటే సింపుల్గా ఇంకా ప్రీసెట్ గురించి మామూలుగా సింపుల్గా అసలు ప్రీసెట్ అంటే ఏంది ఫస్ట్ పాయింట్ నుంచి చెప్పాలనుకుంటే ఇలా మీరు అసలు పీడిఎల్ అంటే ఏంది ఫస్ట్ మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఇంటర్ప్రిటేషన్. ఓకే, స్టెప్ బై స్టెప్ చెప్పాలనుకుంటే మాత్రం ఏం చెప్తారంటే మీరు మామూలుగా పీడిఎల్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, వేర్ వీ కెన్ హ్యావ్ ద multiple meta programming functions can be interpreted as a PDL interpretation. PDL pretty much we can use in the parameters itself. Parameters లోనే PDL మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఇట్లా ఒక్కొక్క పాయింట్ చెప్తే తర్వాత మామూలుగా PDL ఎందుకని అర్థం అవుతుందని వాళ్ళకి అర్థం అవుతుంది మామూలుగా. అట్లా చెప్పండి. ఓకే, పీడిఎల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే ఇంకా మెటాడేటా ప్రోగ్రామ్స్ ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈవినింగ్ మామూలుగా. ఫంక్షన్స్ ప్లాన్స్ చేస్తాను, అప్పుడు మీకు అర్థం అవుద్ది. ఆ వీడియో కూడా మీకు లైవ్లో చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఒకసారి, పీడిఎల్ వీడియో మీకు అర్థమవుతుంది.
స్టెప్స్ అయితే మీరు రాసుకోండి, నేను చెప్తాను మామూలుగా. కాకుంటే నోట్ ప్యాడ్లో ప్రతి ఒక్కటి రాయాలంటే కష్టం. ఇలా రాయండి. పీడిఎల్ అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. pretty much we can use in the parameters. Okay, if you want to have PDL in the graphs, also we can have the PDL notation by using the PDL notation. Okay, we can have the PDL notation in the XFR, DML, anywhere we can use the PDL. It is nothing but a kind of interpretation. Okay, if you want to use the metadata functions in the XFR or DML or database PDL, in the database PDL should be a notation. So PDL will be acting as an interpretation. The metadata programming functions invokes the PDL interpretation, then it performs the whatever the required activity. అట్లా చెప్పుకోవచ్చు అనమాట. అంటే అది ఫస్ట్ మనం ఇంటర్ప్రిటేషన్ అని చెప్పాలి. తర్వాత అది ఎక్కడ యూజ్ చేస్తాం, డిఎంఎల్లో యూజ్ చేస్తాం, ఎక్స్ఎఫ్ఆర్లో యూజ్ చేస్తాం, లైక్ కీ గార్డ్ కూడా యూజ్ చేస్తాం అనమాట. సో ఎక్కువగా పారామీటర్స్లో యూజ్ చేస్తుంటాం మనం పీడిఎల్ నోటేషన్ అనేది. అలా కాకుండా గ్రాఫ్లో కావాలన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు నువ్వు, పారామీటర్స్లో కాకుండా. ఓకే, అది పారామీటర్ ఎవాల్యుయేషన్ చెప్తాను. అది నేను అది ఒక క్లాస్ అవుతుంది, చెప్తాను నేను. ఇవాళ నైట్ వచ్చేసి ప్లాన్స్ గురించి చూసుకుందాం. మామూలుగా ప్లాన్స్ ఏసుబిఆర్ గురించి. ఈ 3.2 అనేది ఏంటంటే ప్రతి ఒక్కటి మనం లైవ్లో చూస్తేనే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఎక్కువగా కండిషన్స్ రాసుకుంటాం ఒకటి అనే కాకుండా. మీరు పారామీటర్స్ పీడిఎల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే మాత్రం ఇలా చెప్పండి, ఒక ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. డిఎంఎల్లో మనకి ఇలా వస్తున్నాయి, ఒక 2 ఫీల్డ్స్ యాడ్ చేయాలి, లేకుంటే ఒక 1 ఫీల్డ్ యాడ్ చేయాలి రన్ టైంలో, లేకుంటే డిఎంఎల్ డిఫైన్ చేయాలి, లేకుంటే ట్రాన్స్ఫార్మేషన్లో సంథింగ్ రూల్స్ యాడ్ చేయాలి. ఓకే, నీ రూల్స్కి ఇలా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకోవచ్చు పీడిఎల్కి. ఓకే, పీడిఎల్ సపోర్ట్ చేసేది ఇంకోటి ఉంది, ఇంకో కాన్సెప్ట్ అవి చెప్పలేదు, అది కూడా చెప్తాను ఒకసారి. కండిషనల్ కాంపోనెంట్స్. ఓకే, కండిషనల్ కాంపోనెంట్స్ ఒకటి ఉంటుంది. ఇది పీడిఎల్లోనే ఉంటుంది అనమాట. పీడిఎల్ ఇంటర్ప్రిటేషన్ సెలెక్ట్ చేస్తేనే అది వస్తుంది నీకు. ఇక్కడ ఫైల్ ప్రిఫరెన్సెస్ అని ఉంది కదా, ఇక్కడ మీకు కండిషనల్ కాంపోనెంట్స్ అని ఉంది, ఇది టిక్ చేయాలి. ఇది టిక్ చేస్తే బై డిఫాల్ట్ మీకు రీల్ టేబుల్ ఉంటుంది. పీడిఎల్ సెలెక్ట్ చేసినప్పుడు టిక్ చేసి ఉంటారు. సో ప్రతి కాంపోనెంట్కి నీకు ఇక్కడ ఒక ట్యాబ్ ఎక్స్ట్రా వస్తుంది. మీకు ఉండదు చూడండి, కండిషన్ ట్యాబ్. ఓకే, ఇక్కడ కండిషన్ ట్యాబ్ ఒక ట్యాబ్ ఎక్స్ట్రా ఉంటుంది ప్రతిదానికి. ఇది ఎందుకు వాడతారంటే ఒక ఫస్ట్ 2 పాయింట్స్ చెప్తాను నేను. ఇది రోల్ ఆఫ్ ఆపరేషన్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్, ఇప్పుడు ఒక 10 కస్టమర్స్ ఉన్నారు, 10 కస్టమర్స్ జాయిన్ అయ్యారు బ్యాంక్లో. ఓకే, 10 కస్టమర్స్లో అవుట్ ఆఫ్ కస్టమర్స్లో 10 కస్టమర్స్లో ఓన్లీ 6 కస్టమర్స్ మాత్రమే ఇంతవరకు ట్రాన్సాక్షన్ చేశారు, మిగతా వాళ్ళు చేయలేదు అనుకోండి. ఓకే, 4 కస్టమర్స్ చేయలేదు. అలాంటప్పుడు ఆ 4 కస్టమర్స్కి మనం ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏం అవసరం లేదు. అంటే అగ్రిగేషన్ ఆపరేషన్స్ లాస్ట్ మంత్లో చేసినవి కానీ, సమ్ కానీ, ఓవరాల్ ట్రాన్సాక్షన్ కానీ, ఇటువంటి అగ్రిగేషన్ ఆపరేషన్స్ మనకు అవసరం లేదు. అగ్రిగేషన్ ఆపరేషన్స్ అవసరం లేదంటే మనకి రోల్ ఆఫ్ కాంపోనెంట్ అవసరం లేదు. సో అప్పుడు ఏంటంటే నీ గ్రాఫ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడే ఈ గ్రాఫ్ ఈ కాంపోనెంట్ అనేది డిజేబుల్ కావాలి, రన్ టైంలో డిజేబుల్ కావాలి ఈ కాంపోనెంట్. ఓకే, సో అప్పుడు ఏం చేస్తామంటే మనం కండిషనల్ ట్యాబ్లో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కండిషన్ రాస్తాం అనమాట. సంథింగ్ ఈ రీజన్ నుంచి వచ్చేటప్పుడు స్టేట్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అయినప్పుడు, ఓకే, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ WA అని పెట్టాను. ఓకే, అప్లై కొట్టాను. సో ఆ లొకేషన్ నుంచి వచ్చేటప్పుడు ఆ డేటా స్టేట్ సంబంధించినవి ఇక్కడ ఎగ్జిక్యూట్ కావాలన్నమాట మనకు. అంటే ఆ కండిషన్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి, మిగతాది కాదు. కానీ మీకు కాంపోనెంట్ ఇట్ సెల్ఫ్ డిజేబుల్ కావాలంటే ఎట్లా అంటే ఇక్కడ మీకు ఇది ఉంది కదా రోల్ కండిషన్లో, ఇక్కడ రిమూవ్ కంప్లీట్ అంటే దీని ఆప్షన్ ఏంటంటే ఇక్కడ నుంచి రిమూవ్ కంప్లీట్ అని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి నీ గ్రాఫ్ మొత్తం ఎగ్జిక్యూట్ కాదు ఇదంతా. ఓకే, మొత్తం ఓవరాల్ ఇక్కడ నుంచి క్విట్ అయిపోద్ది గ్రాఫ్. ఇంకా అలా కాకుండా ఓన్లీ ఆ కాంపోనెంట్ మాత్రం క్విట్ అయిపోవాలనుకుంటే రీప్లేస్ విత్ ఫ్లో ఉంది కదా ఇక్కడ ఆప్షన్, ఇది కాకుండా ఈ ఫ్లో పెట్టేసి ఇన్ను అవుట్ అప్లై చేయండి. అప్పుడేమవుతుంది, ఈ ఇన్ను ఈ అవుట్ అంటే దాని మీనింగ్ ఏంటి ఇంకా. సో ఈ కాంపోనెంట్ పక్కకు వస్తుంది, ఇది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, కాంపోనెంట్ ఉంటుంది కానీ డిజేబుల్ అయిపోద్ది అనమాట రన్ టైంలో ఆ కండిషన్ సాటిస్ఫై అయితే.
అది అడుగుతారు ఎవరన్నా మామూలుగా ఒక గ్రాఫ్ రన్ టైంలో డిజేబుల్ చేయాలంటే ఎట్లా ఒక కాంపోనెంట్ పర్టికులర్ టాస్క్స్కి మీకు. ఓకే, ఇది ఒకటి మామూలుగా. ఇంకోటి దేనికి వాడతారంటే మెయిన్, ఇప్పుడు ఇన్పుట్లో నువ్వు కండిషన్ రాస్తావు, స్టార్ స్క్రిప్ట్లో ఏమైనా రాస్తావు నువ్వు, ఫైల్ కానీ 60 అయితేనే, ఓకే ఫైల్ 60 అయితే ట్రూ అని పెడతాం, లేకుంటే లేదని పెడతాం. సేమ్ కండిషన్ నువ్వు ఇక్కడ రాయొచ్చు, ఎడిట్లోకి వెళ్ళేసి సంథింగ్ ఇఫ్ ఫైల్ ఈజ్ 60, ఓకే కండిషన్ 1 అని పెడతాం, లేకుంటే ట్రూ అని పెడతాం. కండిషన్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ ట్రూ అవగానే ఆటోమేటిక్గా ట్రూ అయితేనే ఫైల్ ఇస్తేనే నీకు గ్రాఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతే కదా. ఫైల్ ఉంటేనే నీకు మొత్తం గ్రాఫ్ అంతా ఎగ్జిక్యూట్ కావాలి, లేనప్పుడు మీకు అవసరం లేదు కదా. సో లేనప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోద్ది కండిషన్ సాటిస్ఫై కానప్పుడు. ఇట్లా కండిషన్ బేస్ చేసుకొని చేసేదానికి కండిషనల్ కాంపోనెంట్స్ అంటనమాట. ప్రతి కాంపోనెంట్కి నువ్వు కండిషన్ రాసుకోవచ్చు, ఓకే రన్ టైంలో. ఎప్పుడు నువ్వు పీడిఎల్ నోటేషన్లోనే, నువ్వు ఎప్పుడైతే ఇంటర్ప్రిటేషన్ పీడిఎల్ సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఎవరిని అడిగితే చెప్పండి కాంపోనెంట్ రన్ టైంలో డిజేబుల్ చేయాలంటే ఎట్లా అంటే బై యూజింగ్ ద కండిషనల్ కాంపోనెంట్స్ అని చెప్పి. ఎట్లా ఒకసారి డెవలప్ రాసిన కండిషన్ ఇది అంటే ఇప్పుడు ఓన్లీ ఆ రికార్డ్స్ కి ఆ రోలప్ వర్క్ కాదు. అవునవును, అంటే వర్క్ కాదు. ఇంకా ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ నుంచి రీప్లేస్ అవుద్ది. ఇక్కడ రీప్లేస్ ఉంది కదా, రీప్లేస్ విత్ ద ఫ్లో. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఇన్పుట్లో రాసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఓపెన్ చేశాను నేను, కండిషన్ రాశాను, ఇక్కడ సంథింగ్ ఇఫ్ కండిషన్ రాస్తున్నా ఏదైనా ఒకటి. ఓకే, ఇఫ్ ఏమంటున్నానంటే సంథింగ్ అంటే -f పెట్టేసి నీ ఫైల్ అంటే ఇఫ్ కండిషన్లో మనం ఎప్పుడు రాస్తాం, ఫైల్ ఎగ్జిట్ అయిందా లేదా రాస్తాం అనమాట. ఓకే, ఇక్కడ ఫైల్ నేమ్ రాస్తావు నువ్వు, ఓకే ఫైల్ నేమ్ అని రాస్తాం. ఫైల్ నేమ్ ట్రూ అయితే, ఓకే కండిషన్గా ట్రూ ఎగ్జిట్ కానీ అయితే 1 ఎల్స్ 0. 1 అంటే ఆటోమేటిక్గా కండిషన్ ట్రూ అని. కానీ ఇక్కడ నీకు ఇది రీప్లేస్ విత్ ఫ్లో అనేది డిజేబుల్లో ఉంది, ఎందుకంటే ఇదే స్టార్టింగ్ ఆఫ్ పాయింట్. ఇక్కడ నీకు రీప్లేస్ చేయడానికి ఏం లేదు. ఇక్కడైతే ఉంది ఇన్ ఉంది, అవుట్ ఉంది, ఇక్కడ రీప్లేస్ చేయడానికి ఏం లేదు. అంటే మొత్తం ఓవరాల్ ఏ నుంచి వెళ్ళిపోద్ది, ఇక్కడ రిమూవ్ కంప్లీట్లీ అంటే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోద్ది. అందుకని ఆ కండిషన్ రాశాను, ఫైల్ ఫస్ట్ ఉందా లేదా కనుక్కుంటున్నాను. ఫైల్ లేనప్పుడు మనకి ఈ గ్రాఫ్ అంతా ఎగ్జిక్యూట్ అవసరం లేదు కదా, సో క్విట్ అయిపోతుంది అనమాట, ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇప్పుడు రోలప్ ఆపరేషన్ ఉంది, ఈ ఆపరేషన్ ఇన్పుట్లో రాస్తే ఒప్పుకుంటుంది, అది అవసరం లేదు. అక్కడ ఈ లాజిక్స్ ఎక్కడ ఏ లాజిక్ రాయాలో ఆ లాజికే రాయాలి మనం. ఓకే, ఈ 2 ఆప్షన్స్ అందుకు ఇచ్చాడు, రిమూవ్ కంప్లీట్లీ అనేది మోస్ట్లీ మనం ఇన్పుట్ ఫైల్లో ఉన్నప్పుడే వాడుకుంటాం, ఇన్పుట్ ఫైల్లోనే వాడతాం. ఇంకొక ఆప్షన్ రీప్లేస్ విత్ ఫ్లో అంటే సంథింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్లో రాస్తాం అనమాట. ట్రాన్స్ఫార్మ్ లాజిక్స్ ఉండే కాంపోనెంట్లో రాస్తాం, రోల్ అప్, రీఫార్మేట్, స్కాన్, జాయిన్ ఓట్లో రాస్తాం. ఏదైనా కండిషన్ బేస్ చేసుకొని నీ గ్రాఫ్ అనేది డిజేబుల్ అయిపోయి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి రన్ టైంలో. ఓకే, అది కూడా పీడిఎల్ కాన్సెప్ట్, అది కూడా. సో పీడిఎల్ అనేది ఎప్పుడు యూజ్ చేసుకుంటే ఏం చెప్పాలి మామూలుగా, ఇప్పుడు మీకు అర్థమైంది దాన్ని బట్టి మామూలుగా అంటే సంథింగ్ ఇప్పుడు స్ట్రింగ్ కాన్కాటినేటివ్ అంటే ఒక ఫంక్షనల్ ఆపరేషన్స్. ఓకే, ఈ ఈ ఈ ఈ ఫస్ట్ స్ట్రింగ్ని లాస్ట్ స్ట్రింగ్ని కన్కాటినేట్ చేస్తున్నావు, లేకుంటే సంథింగ్ నీ డిఎంఎల్ని ఒక వెక్టార్ షేప్లో తీసుకొచ్చి ఫీల్డ్ మొత్తాన్ని ఒకదాన్ని డివైడ్ చేస్తున్నావు. అంటే మెయిన్ ఫంక్షన్స్ అనమాట, ఎప్పుడైతే ఫంక్షన్స్ వాడాలనుకున్నావో అలాంటి సిచ్యువేషన్లో మనం దీనిలో పీడిఎల్ నోటేషన్కి వెళ్ళిపోతున్నాం. మిగతా ఆపరేషన్లన్నీ ఇట్లా వాడుకోవచ్చు. ఫస్ట్ ఒక పారామీటర్ డిఫైన్ చేసి దానికి ఒక పాత్ ఇచ్చి ఈ పాత్ని మళ్ళీ ఇంకో పారామీటర్ డిఫైన్ చేయడం, ఈ పారామీటర్ని మళ్ళీ ఇంకో పారామీటర్ డిఫైన్ చేయడం, ఇటువంటివన్నీ నువ్వు దీంట్లోనే చేసేసుకోవచ్చు. డాలర్ సబ్స్టిట్యూషన్, డాలర్ కర్లీ బ్రేసెస్ కాన్స్టెంట్లోనే. ఓన్లీ నువ్వు ఫంక్షన్స్, సంథింగ్ ప్రోగ్రామింగ్ ఆపరేషన్స్, కండిషన్స్, ఇఫ్ కండిషన్స్, వైల్ కండిషన్స్ ఇటువంటి రావాలన్నప్పుడు పీడిఎల్లోకి వెళ్తాం. వైల్ లూప్ అన్న కండిషన్ కాదు. సరే, వైల్ లూప్. ఓకే, లూపింగ్ ఆపరేషన్ చేయాలన్నా, ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలన్నా, ఇవన్నీ మెటాడేటా మెటాడేటా ప్రోగ్రామింగ్ ఫంక్షన్స్ గురించి చెప్తాను నేను. అవి చెప్తే కొంచెం అర్థమవుతుంది. ఏనా అంతే, నువ్వు డిఎం అది ఇంటర్వ్యూలో చెప్పని ఏం కాదు కదన్న, ఇంటర్వ్యూలో చాలా మంది తెలియదు కదా దీని గురించి, కూడా చాలా మంది చేసేవాడు కూడా తెలియదు. కాకుంటే ఫంక్షన్స్ మెటా ప్రోగ్రామింగ్ ఫంక్షన్స్ నువ్వు ఏది చేసావు పీడిఎల్ ఉన్నప్పుడు కొన్ని ఫంక్షన్స్ మెయిన్ వాడేటివి ఉంటాయి కదా, అవి మాత్రం చెప్పాలి. ఇంకోటి అసలు పీడిఎల్ అంటే ఏంటి, ఎటువంటి సిచ్యువేషన్లో వాడతామని చెప్పినట్టుగా చెప్పాలన్నమాట. పీడిఎల్ ఈజ్ ఇంటర్ప్రిటేషన్ వీ హావ్ టు యూజ్ ఇన్ ఎక్సెప్ట్ అంతేనా?
అంటే వాటిని XFL యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా కానీ DML యూజ్ చేసుకోవచ్చు, పారామీటర్స్లో. అంటే ప్రతి మచ్ వీ కెన్ యూజ్ ఇన్ ద పారామీటర్స్ అనమాట. పారామీటర్స్లోనే ఎక్కువ వాడతాం. ఇప్పుడు చూడండి, ఇది ఉంది, ఇక్కడ ఏం చేసాం దీన్ని, ఇది PDL ఎక్కడ వాడాము దీన్ని, పారామీటర్స్లో వాడాం. ఇది కాదు, ప్రీవియస్, ఇది కూడా కాదు. ఇక్కడ చూడండి, ఇది ఇంటర్ప్రిటేషన్ ఏంది, PDL. దీన్ని ఎక్కడ వాడాము, ఈ PDLని ఇంటర్ప్రిటేషన్కి పారామీటర్స్లో వాడాము. చూడండి ఇక్కడ పారామీటర్స్ డైరెక్ట్ లిస్టింగ్ DML అన్నాను. ఓకే, దీన్ని దీన్ని చేశాను అనమాట. ఈ పారామీటర్ 1నే ఇక్కడ రాసానండి పారామీటర్ 2లో. ఓకే, సో ఈ PDL అనేది ఎక్కువ ఏం చేస్తున్నాం మనం, పారామీటర్స్లోనే రాస్తున్నాం. ఓకే, ఎందుకు రాస్తున్నాం, ఇప్పుడు ఇది ఇక్కడికి వస్తున్నాం, ఎడిట్ పారామీటర్స్. నీకు ఇక్కడ ఏం చెప్పాను మామూలుగా, ఇన్పుట్ DML, నీకు వచ్చే ఇన్పుట్ DMLని నువ్వు పారామీటర్ చేసుకోవాలి. ఓకే, ఇన్పుట్ DML పారామీటర్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని ఈ DML పారామీటర్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే నీ DML మొత్తం పారామీటర్ ఉండాలి. కానీ దీనికి ఏం చేస్తాం, ఫస్ట్ మనం ఒక లొకేషన్ ఇస్తాం. ఈ లొకేషన్లో ఏముంటుంది, ఓన్లీ ఈ లొకేషన్ మాత్రం రిజాల్వ్ అవుద్ది నీకు, అంటే ఈ లొకేషన్ మాత్రం రిజాల్వ్ అవుద్ది, కానీ DML రిజాల్వ్ కాదు. ఓకే, DML రిజాల్వ్ కావాలంటే దీన్ని మళ్ళీ పారామీటర్ చేయాలి. పారామీటర్ అంటే సంథింగ్ మొత్తం DML మొత్తం రావాలి నీకు. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే ఇవి మన ఫంక్షన్స్ ఉన్నాయి, రికార్డ్ ఇన్ఫో ఐటమ్ మెటా ప్రోగ్రామింగ్ ఫంక్షన్స్. అది 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 ఐ మీన్ అది రెస్పాన్సిబిలిటీ చూసుకుంటుంది అనమాట రీడ్ చేయడానికి. ఓకే, ఇది PDL గురించి మోస్ట్లీ మీకు అర్థమైంది అనుకుంటాను కొంతవరకు. అంటే దీంట్లో మనకున్న స్కోప్లు, దీంట్లో ఉన్న స్కోప్లు మీకు ఆల్రెడీ ఆ వీడియో చూసినోడికైతే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఉన్న స్కోప్లో నేను చెప్పాను, నేను నాకు తెలిసినంత వరకు. ఇంకా ఐ మీన్ PDL గురించి చెప్పుకోవాలంటే ఒక రోజులో కదా, కనీసం అది దాదాపు నెల 2 నెలలైనా అవుతుంది చెప్పుకుంటూ పోతే. ఫంక్షన్స్ అన్నీ ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తుంటే, ఐ మీన్ ఒకటి మనం రన్ చేస్తుంటే అర్థమవుతుంది మామూలుగా. వెంకటేష్ అర్థమైపోయి ఉండిద్ది అన్న, వాడు ఆల్రెడీ రియల్ టైమ్ లో ఉన్నాడు. వెంకటేష్ క్లియర్ గా అర్థమైపోయి ఉంటుంది. ఏమేంటి నేనేం వాడలేదు ఇవన్నీ, ఏం వాడా, ఇవి వాడలేదు అసలు ప్రాజెక్ట్ లో. నేను చేసిన సపోర్ట్ కదా. ఓకే, ఒక్కసారి ఉండండి 1 minute. ఇంకొకటి మీ దగ్గర ఈ వీడియో ఉంది కదా, ఏది ఈ వీడియో నేను పంపించినా? లేదు లేదు అన్న, మీరు ఏందన్న పంపిరు? ఈ వీడియో ఉంది కదా, నువ్వు ఇచ్చిన వీడియో నాకు ఇది. నేనే ఇచ్చాను మీకు. ఓకే, ఉండండి, ఒక నిమిషం ఉండు, 1 minute. నేను ఇచ్చానన్న. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఏ అనే దానికి 1 ఇచ్చాడు. సో PDL అనేది ఇది. ఓకే, ఇంటర్ప్రిటేషన్ PDL సెలెక్ట్ చేసుకున్నాడు, టైప్ స్ట్రింగ్ ఇన్పుట్ టిక్ చేశాడు, రిక్వైర్డ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేశాడు, ఇవన్నీ వదిలేసేయండి, ABCD అన్ని జస్ట్ డిప్లై చేశాడు అనమాట. ఇలా బ్లూ మార్క్ ఉందంటే ఏంది, స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్. ఓకే, స్టాటిక్ పారామీటర్స్ అనమాట, లైక్ లోకల్ ఫార్మల్ కదా ఇవి. ఫార్మల్ అనేది ఏంది, ఇక్కడ ఓన్లీ ఫీల్డ్ ఉంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఒకటి తీద్దాం. నేను పంపించేదాన్ని ఇది, నువ్వు పంపించింది. మీరు PDL అని పెడితే కొత్తగా ఏదో కనిపిస్తున్నట్టుంటే. లేదు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చేశాడు, టేబుల్ నేమ్ కావాలి మనకి ఇప్పుడు. ఓకే, టేబుల్ DML, ఒక DML తీసుకుంటున్నాం, ఇన్పుట్ DML ఉంది కదా. సో ఏ DMLలో ఉంటాయి నీకు ఇన్పుట్ ఫైల్స్ మొత్తం, ఈ DMLs మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీ ఎక్కడ ఉంటుంది, ఏ DMLలో ఉంటాయి, ఏ DML. ఓకే, సో నీ ఫైల్ నేమ్ వచ్చేసి sample.dml. ఓకే, సో ఇది అనేది ఎప్పుడైనా మారిపోతుంటుంది ఈ ఫైల్ నేమ్ అనేది. సో దీన్ని ఏం చేస్తున్నాడు, ఇక్కడ తీసుకొచ్చి ఒక పారామీటర్ చేస్తుందండి, ఇన్పుట్ వాల్యూ. ఓకే, ఇన్పుట్ వాల్యూ = ఇది అన్నాడు. సో దీన్ని పారామీటర్ చేస్తాం అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇన్పుట్ వాల్యూ అంటే ఏంది, ఇక్కడ పెడతాం ఇన్పుట్ వాల్యూ అనేది. ఇదంతా ఒక DML.
ఇప్పుడు ఏమవుతుంది, నీకు ఇన్పుట్ వాల్యూ అనేది రన్ టైంలోనే ఇస్తాం. ఏది ఇచ్చినా కానీ డాట్ డిమెయిల్ ఫైల్ నీకు చేస్తుంటుంది. ఈ లొకేషన్ అంతా మనకు తెలుసు, ఇది ఆల్రెడీ డాట్ ప్రొఫైల్ ఎక్స్పోర్ట్ చేసుకుంటాం కాబట్టి. సో ఇక్కడ ఏమన్నాడు ఆటోమేటిక్గా ఏడిఎంఎల్ టేబుల్ నేమ్ డాట్ అండర్స్కోర్ న్యూ డిఎంఎల్ అన్నాడు. ఆటోమేటిక్గా ఏం జనరేట్ ఉంది ఇక్కడ, ఏడిఎంఎల్ అంటే లొకేషన్ అంతా వచ్చింది. ఎక్కడ వరకు వచ్చింది నీ లొకేషన్, ఎంతవరకు వచ్చింది, అవినీష్ యాప్స్ శాండ్ బ్యాగ్స్, ఈ ఐడి రెఫరెన్స్ సెప్టెంబర్, ఇది సెప్టెంబర్ శాండ్ బాక్స్. ఓకే, ఇంతవరకు ఏడిఎంఎల్ లొకేషన్. తర్వాత టేబుల్ నేమ్ ఏమి ఇచ్చింది చూడండి, టేబుల్ నేమ్లో ఓఐడి ఎఫ్సిఎల్ ఎస్యూపిటి ఇంతవరకు వచ్చింది. ఈ అండర్ స్కోర్ న్యూ డిమెయిల్ అనేది ఇక్కడ అయిపోయింది. ఓకే, ఇదంతా పారామీటరైజ్ చేసిండు ఇక్కడ పీఎల్ ఇంటర్ప్రిటేషన్ ఉపయోగించి. ఓకే, తర్వాత ఇప్పుడు డిమెయిల్ పాత్ మాత్రమే తీసుకున్నాడు. ఓకే, పాత్ మాత్రం తీసుకున్నాడు, కానీ ఆ డిమెయిల్ ఏముందో తెలియాలి కదా. ఇప్పుడు చూడండి, ఈ పాత్లోకి వెళ్ళిపోయాడు, ఆ డిమెయిల్ ఫైల్ లోపల ఏముందో డేటా చూపిస్తున్నాడు. ఓకే, దాన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, ఏడిఎంఎల్ ఓకే స్లాష్ టేబుల్ నేమ్ ప్లస్. ఓకే, ఒక్కో స్ట్రింగ్ని కనెక్ట్ చేయాలంటే మనం రియల్ టైంలో ప్లస్ అని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇలా చెప్తే దానికి అర్థం కాదు. దీన్ని ఏం చేస్తామంటే ఇట్లా పారామీటరైజ్ చేస్తాడు, ఇలా రాసి ప్లస్. ఓకే, దీన్ని ప్లస్ అంటే ఈ స్ట్రింగ్ని కలపాలంటే మధ్యలో స్లాష్ ఉంచి ప్లస్ సింబల్తో కనెక్ట్ చేస్తాం మనం. సో అందుకని ఇలా రాశాడు. ఓకే, మనకి ఇదంతా ఓకేలే, ఇదంతా పాత్ ఓకే, ఇది వదిలేయండి. నువ్వు డిమెయిల్ని ఎలా పారామీటర్ చేసి చూపిస్తాను మామూలుగా. ఓకే, ఇప్పుడు చూడండి, రీడ్ ఫైల్ అనే వాడాడు, దాన్ని రీడ్ ఫైల్ అని చెప్పి ఆ పాత్ అంతా ఇచ్చాడు. ఆ రీడ్ ఫైల్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, ఆ పాత్లో డిమెయిల్ ఫైల్ ఏదైతే ఉందో దీని లోపల డేటా ఏదైతే ఉందో ఈ డిమెయిల్ ఫైల్ డేటా, ఆ డేటా మొత్తం రీడ్ చేసి చూపిస్తుంది. చూడండి, ఆటోమేటిక్గా డిమెయిల్ మొత్తం వచ్చేసింది మనకు రన్ టైంలోనే. కింద డిమెయిల్ కనిపిస్తుంది చూడండి. సో డిమెయిల్ మొత్తం రీడ్ చేసింది ఈ పాతే. ఓకే, ఇప్పుడు టేబుల్ డిమెయిల్ అనే పారామీటర్లో ఏముంది, ఈ డిమెయిల్ మొత్తం ఉంది. ఓకే, సో దాన్ని ఎలా రాయాలంటే డిమెయిల్ రీడ్ చేయాలంటే రీడ్ ఫైల్ అనే ఫంక్షన్స్ యూజ్ చేయాలి. ఎక్కడ మెటాడేటా ప్రోగ్రామ్ ఫంక్షన్ ఇది. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టెప్, ఒక స్టెప్ చూపిస్తాను మీకు, మీరు కూడా చూడక్కర్లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఒకటి. ఓకే, ఇప్పుడు ఫైల్లో డిమెయిల్ రీడ్ చేశాడు. డిమెయిల్ రీడ్ చేసిన తర్వాత ఏమొచ్చింది, నీకు డిమెయిల్ మొత్తం వచ్చింది. నాకు ఇప్పుడు డిమెయిల్ మొత్తం వద్దు, ఫీల్డ్ మాత్రమే కావాలి. డిమెయిల్లో ఏ ఫీల్డ్స్ ఉన్నాయో ఓన్లీ ఫీల్డ్స్ మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే రికార్డ్ ఇన్ఫో ఐటమ్ అని చెప్పి ఇంకోటి ఉంది ఫంక్షన్ మనకు. ఓకే, చూడండి, రికార్డ్ ఇన్ఫో ఐటమ్ అనే ఫంక్షన్ రాయంగానే ఆటోమేటిక్గా వెక్టర్ షేప్లో ఈ డిమెయిల్లో ఉన్న ఫీల్డ్స్ మాత్రమే వచ్చినాయి, ఓన్లీ ఫీల్డ్స్ ఒక లైన్లో. నీకు ఇప్పుడు మామూలుగా ఇది డిమెయిల్ రికార్డ్ ఓకే సంథింగ్ డెసిమల్ అని చెప్పి ఇలా ఇస్తాం కదా మనం ఐడి. ఓకే, తర్వాత స్ట్రింగ్ సంథింగ్ లొకేషన్ అనుకోండి. ఓకే, ఎన్ అని ఉంది. సో ఇదంతా ఎక్కడుంది, ఒక ఫైల్లో ఉంది. ఎక్కడుంది, ఈ లొకేషన్లో ఉంది. ఇది లొకేషన్ ఇన్పుట్ డిమెయిల్. ఈ డిమెయిల్ మొత్తం రీడ్ చేయాలంటే మనకు ఏం కావాలి, రీడ్ ఫైల్ అనే ఫంక్షన్ వాడుతాం మనం మెటా ప్రోగ్రామింగ్. సో ఆటోమేటిక్గా నీకు ఈ డిమెయిల్ మొత్తం వచ్చేసింది. ఓకే, ఈ డిమెయిల్ వచ్చిన తర్వాత నాకు రికార్డు డెసిమల్ స్ట్రింగ్ ఎన్ని అవసరం లేదు, నాకు ఓన్లీ ఐడి మాత్రమే కావాలి, లొకేషన్ అనే మాత్రం ఓన్లీ ఫీల్డ్ నేమ్స్ మాత్రమే కావాలి, మనకు డిమెయిల్ మొత్తం అవసరం లేదు. సో అటువంటి సిచ్యువేషన్లో ఏం చేశాడంటే రీడ్ ఇన్ఫో ఐటమ్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, ఆ ఫంక్షన్ ఉపయోగించి మనం ఎప్పుడైతే రాయంగానే ఆటోమేటిక్ వెక్టార్ షేప్లో మొత్తం వచ్చేసినాయి, ఒక్కొక్కటి. ఓకే, తర్వాత నెక్స్ట్ మొత్తం మీద ఏం చేస్తున్నాడు అంటే కీ తీసుకుంటున్నాడు. దాని గురించి ఇంతకుముందు చెప్పాను కదా కీ తీసుకోవాలని. చూడండి, ఇప్పుడు ఫీల్డ్స్ అనే దాంట్లో ఏముంది, వెక్టార్ షేప్లో ఒక 20 ఫీల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమొచ్చింది మీకు, ఓకే ఇక్కడ ఏమి వచ్చింది, వెక్టర్ షేప్లో ఒకటో ఫీల్డ్ ఇది నెంబర్ 1 ఫీల్డ్, 2
3 4 5 6 7 ఇట్లా ఫీల్డ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంది ఫస్ట్ ఫీల్డ్, ఇది కీగా కావాలి. ఫస్ట్ ఫీల్డ్ అంటే ఏంది, వెక్టర్ ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, 0 1 2 3 4 అట్లా. మనకు ఫస్ట్ ఫీల్డ్ కావాలంటే ఏం చేయాలి, వెక్టర్ 0 అని రాసుకోవాలి. సో ఆటోమేటిక్గా ఫీల్డ్ వెక్టర్ వచ్చేస్తుంది. ఓకే చూడండి ఇక్కడ ఏం చేశాడు, ఫీల్డ్ అనే పారామీటర్కి ఫీల్డ్స్ ఆఫ్ 0 అని రాశాడు. ఆటోమేటిక్గా నీకు ఫస్ట్ పారామీటర్ వచ్చింది. ఓకే ఫస్ట్ వాల్యూ వచ్చింది. సో అదే నీ కీ. ఇట్లాగా మెటాడేటా ఫంక్షన్స్ ఉపయోగించి నువ్వు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ ఫీల్డ్స్ అన్నిటిని జాయిన్ చేస్తున్నాడు మొత్తాన్ని. ఏ సపరేటర్తో, సపరేటర్ ఏంది సెమీకోలన్తో సపరేట్ చేస్తున్నాడు. ఓకే ఇంతకుముందు ఏం చేశాడు, ఫీల్డ్స్ అంటే ఏంది ఒక వెక్టారు, కీ అంటే ఏంది ఫీల్డ్స్లో ఫస్ట్ ఫీల్డ్. ఓకే ఇప్పుడు ఈ ఫీల్డ్స్ అనే దాంట్లో అన్ని ఫీల్డ్లు ఉన్నాయి, వీటిని సెమీకోలన్తో సపరేట్ చేస్తున్నాడు. సో దానికి ఆల్ కీస్ అని పెట్టి పేరు పెట్టి స్ట్రింగ్ జాయిన్ అనమాట. స్ట్రింగ్ జాయిన్ ఫంక్షన్ ఉపయోగించి ఈ పారామీటర్ తీసుకొని వెక్టర్ షేప్లో ఉండదండి, దీన్ని సెమీకోలన్తో సపరేట్ చేశాడు అనమాట. మొత్తం సపరేట్ అయిపోయినాయి. సో నీకు మొత్తం కీస్ వచ్చేసినాయిగా. సో నీకు మొత్తం ఎన్ని పారామీటర్ అయినాయి, ఇక్కడ టేబుల్ డీమిల్ అనే దాంట్లో ఫస్ట్ డీమిల్ పాత్ తీసుకున్నాం. ఇక్కడ సెకండ్ దాంట్లో ఏం చేసాము, డీమిల్ రీడ్ చేసి డీమిల్ ఉండే ఫీల్డ్స్ మొత్తం తీసుకున్నాము. కీ అనే దాంట్లో ఓన్లీ ఫస్ట్ ఫీల్డ్ మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ కీస్ మొత్తం తీసుకున్నాము. ఓకే సో ఇలా పీడిఎల్ నోటేషన్లో మొత్తం చేసుకోవచ్చు మనం ఆపరేషన్స్. మొత్తం ఎన్ని ఫంక్షన్స్ వాడాము ఇక్కడ, రీడ్ ఫైల్ ఉన్న ఫంక్షన్ ఒకటి, రీడ్ ఫైల్ ఉన్న ఫంక్షన్ ఒకటి, రీడ్ ఇన్ఫో ఐటమ్ ఒకటి, స్ట్రింగ్ జాయిన్ ఒకటి, 3 ఫంక్షన్స్ వాడాము ఇక్కడ. జస్ట్ నీ డిఎంఎల్ని రీడ్ చేసి ఒకే దాంట్లో పెట్టేదానికోసం మొత్తం అన్ని ఫీల్డ్స్ని. మరి అన్నీ ఒకే దాంట్లో చేయకూడదా అంటే ఆపరేషన్ మొత్తం ఇప్పుడు 3 స్టెప్పులు చేసాం దాన్ని, ఒకే దాన్ని 3 స్టెప్పులు చేసినాం అంటే ఒకే స్టెప్లో కూడా చేసి చూపించవచ్చు. ఎలా అంటే అదే ఇక్కడ రాశాడు. ఓకే ఒకే స్టెప్లో రాయాలంటే ఏం చేశాడంటే ఒక లోకల్ వేరియబుల్ తీసుకొని ఇలా ఫస్ట్ ఏం చేశాడంటే రీడ్ ఫైల్ అన్నాడు, ఫైల్ పాత్ వచ్చింది. ఆ పాత్లో నుంచి ఓన్లీ నేమ్ అనేది తీసుకున్నాడు. రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేమ్ అంటే ఏంది, నీ లిస్ట్ మొత్తం తీసుకున్నాడు ఫీల్డ్స్ అన్నిటిని, ఆ ఫీల్డ్స్ మొత్తం జాయిన్ చేశాడు. సో సింపుల్గా ఒక ఎక్స్ఎఫ్ఆర్ ఫార్మేట్లో మొత్తం చేసేసాడు ఒకే వేరియబుల్లో. చూడండి కావాలంటే ఒక వేరియబుల్లో చేసాడు మొత్తం అంతా. అంటే ఒకే వేరియబుల్ అంటే ఒక పారామీటర్లోనే, ఎక్కువ పారామీటర్ తీసుకోకుండా. అప్పుడు పారామీటర్స్ అన్నీ అవసరం లేదు కదా, ఇన్ని పారామీటర్స్ 4 పారామీటర్స్. సో అటువంటి సిచ్యువేషన్లో పారామీటర్లు ఎక్కువ వాడదని చెప్పింది నేను. పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్స్లో పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండకూడదంటే ఫీల్డ్స్ ఒక ఫీల్డ్లో ఎందుకు ఉండాలంటే ఇప్పుడు 4 టాస్కులు చేసాము డిఫరెంట్ పారామీటర్స్ ఉపయోగించి, అన్ని పారామీటర్స్ అవసరం లేదు కదా, ఒకే పారామీటర్లో కూడా అన్నీ చేయొచ్చు ఫంక్షన్స్ ఉపయోగించి. సో ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది, అతను క్లియర్గా చెప్పున్నాడు. ఓకే ఇది యాడ్ ఫీల్డ్ అనేది రన్ టైంలో ఇంకో ఫీల్డ్ యాడ్ చేయడానికి నీ డిఎంఎల్కి. ఓకే అవి లిస్ట్ ఇచ్చి ఆనికల్ ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న ఫీల్డ్స్ అది ఫంక్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. ఈ ఫంక్షన్స్ ఏ అయితే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చెప్తాను నేను. తర్వాత ప్లాన్స్ గురించి చూద్దాం. ప్లాన్స్ ఏసు బిఆర్ఈ. మీకేమైనా డౌట్ మళ్ళీ ఈవినింగ్ 7కి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాళ్ళు చెప్పండి, నోట్ చేసుకోండి.